అందమైన ఆలోచనకి తనని మార్చుకోవడానికి పోరాడాడు. పెయింటర్స్ గీశారు, శిల్పి ఇది 1962. నేను ఎక్కడున్నానంటే జూసీ ఎల్ఏలో ఉన్నాను. నాకిది ఇంకొక ప్లానెట్ లాగా అనిపిస్తోంది. నేను మొత్తానికి తప్పిపోయాను. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నా క్లాస్లో ఉన్న వాళ్ళెవరిని నేను ఇంకా కలవలేదు. ఈ యూసీఎల్ఏ ఖచ్చితంగా యూ కాంట్ లొకేట్ ఎనీథింగ్ అనే ఫుల్ ఫామ్ అనుకుంటున్నాను. ఓకే, కానీ ఇది అంతటా పాస్ట్. నేను మీకు మాటిస్తున్నాను, నన్ను ఇష్టపడే ఫ్రెండ్ని నేను ఈరోజు తప్పకుండా కనిపెడతాను. సరిగ్గా అప్పుడే నేను తనని చూశాను. ఒక ఫ్రెండ్కి ఏదైతే కావాలో అవన్నీ తన దగ్గర ఉన్నాయి. బ్లాండ్ హెయిర్, మంచి శరీరం. అవునండి, నేను తనతో మాట్లాడాను. తన దగ్గర దారి అడిగాను. ఒక లడ్డు కాదు, 2 లడ్డులు ఒకేసారి తిన్నాను. ఓకే, నేనిప్పుడు ఇక్కడేనండి ఉన్నాను. తన మెడ వెనకాల గట్టిగా ఊపిరి తీసుకుంటున్నాను. నాకున్న పాత ప్రాబ్లం ఇది. నాకు ధైర్యం ఉండదు, గజ్జు లేదు, మొత్తం అంతా పాడు చేసుకున్నాను. నేను ఒక 6 ఏళ్ళు పిల్లాడిలాగా చేస్తున్నాను. కానీ 6 అనేది ఒక మంచి వయసే కదా. అప్పుడైతే ఎవరితోనైనా మన ఫ్రెండ్ అయిపోవచ్చు. అప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్ స్కాట్, రాయ్ ఇద్దరు దొరికారు. అమ్మాయిలతో ఏ సమస్య ఉండేది కాదు. ఆ సమయంలో ఒక పప్పట్ని చెట్టుతో చేశారు. దాని గురించి మేము కలుసుకుని బాధపడేవాళ్ళం. ఆ సమయంలో 16 మిలియన్ కిడ్స్ హౌడీ డూడీని ఎంతో నమ్మకంతో చూసేవారు. సో బఫలో బాబ్ ఒక లోకల్ ఐ కాంటెస్ట్ ని జరిపారు. టౌన్ లో ఉన్న వాళ్ళందరూ దానికి సైన్ చేశారు. విన్నర్ కి ఒక గెస్ట్ కి పెయిడ్ ఎక్స్పెన్సివ్ అన్న ట్రిప్ ని వాళ్ళు అందజేశారు. కానీ ఆ డూడీవిల్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇండియన్ స్ప్రింగ్స్ కన్నా నవాడా కన్నా ఇది చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆ సమయంలో ఫ్లేమ్డ్ రెడ్ హ్యాడ్ ఏ కొట్టాలంటే అంత గొప్ప. రాయ్ డాట్పినేని నేను అలాగే కలుసుకున్నాను. చాలా మంచి మనసున్నవాడు. అక్కడున్న వాళ్ళందరినీ తను టార్చర్ పెట్టాడు. వాడికి గెలవడం గురించి అసలు ఏం దిగులు లేదు. తన లక్ష్యం ఏమిటంటే అందరూ తనని చూడాలి. అది వాడు సరిగ్గా చేశాడు. నవ్వుతూనే హౌడీ డు యూ చెప్పు. హౌడీ డూడీ. స్కాట్ ఫార్మన్ తప్పకుండా ఇందులో గెలిచుండాలి. అసలు మేకప్ వేసుకోకపోయినా తను చూడడానికి వచ్చా హౌడీ డూడీలానే ఉన్నాడు. తనకి మేము ఒక నిక్ నేమ్ పెట్టాము, ద డూడ్. తనకి చెక్క కాలుందండి. ఎప్పుడు అడిగినా సరే అది మాకు చూపిస్తాడు. రాయ్ తన దగ్గర డబ్బులు తీసుకుని చూపించాలంటే అప్పుడు కలిగి చూపించాడు. నేను కూడా అందులో గెలవలేదండి, కానీ ఆ సంతోషం చూసారా, అది ఎప్పుడు అసలు మర్చిపోలేనిది. పర్ఫెక్ట్ గా ఉంది. రాయ్కి వాళ్ళ అమ్మ లేరు, నాకేమో నాన్న లేరు, మన డ్యూడికి కాలే లేవు. మేము ఎవరు ఆ డూడీ విల్కి వెళ్ళబోము. కానీ హౌడీకి డివోటెడ్ గా ఉండాలని నిర్ణయించుకున్నాం. 12 ఏళ్ళు అయ్యేంత వరకు వాళ్ళని చూసినప్పుడు హౌడీ మాకు ఎంతో గొప్ప వాళ్ళ అనిపించారు. ఇప్పుడు మేము ఎంచుకోబోతున్న ఆ హీరో లెస్ ఫ్రెకల్స్ తో పాటు ఎక్కువ ఫ్లెష్ తో ఉన్నారు. హే డూడ్, రాయ్, నేను ఇంత సమయం మీకోసం వెతుకుతున్నాను రా. ఇది ఎక్కడ దొరికింది? మా నాన్నగారి కబోర్డ్ లో పెట్టుకున్నారా. ఆ బూసమ్స్ ని చూసావా? చాలా రౌండ్ గా ఉంది కదా. ఖచ్చితంగా ఒక బోనర్ రావడానికి ఛాన్స్ ఎక్కువగానే ఉంది.
కమాన్ గాయ్స్, ఏముందో చూడండి, చదువుదాం. డియర్ మిస్ మెన్రో. అది కాదు, మర్లిన్ అని వేసింది. ఇది చాలా పర్సనల్ అనుకుంటాను. మాట్లాడుకున్న డియర్ మిస్ అటామిక్ బాంబ్ అని చెప్దామా? లేదు, మిస్ మ్యాండ్రోయే కరెక్ట్గా ఉంటుందనిపిస్తోంది. మీ సినిమాలన్నీ మేము చూసాం, మీకు అతిపెద్ద ఫ్యాన్. అంతే. లేకపోతే ఇలా పేరు పెడదామా? మేము మీకు పెద్ద ఫ్యాన్స్. మాలాంటి పెద్ద ఫ్యాన్స్ మీకు లేరు. వి లవ్ యూ. అది కూడా మెయిన్ గా మీ టీచర్స్ మాకు చాలా ఇష్టం. ఇలా చెప్తామా? రాయ్, మనం అలా చెప్పకూడదురా. ఇటు చూడు, ఇలాంటి విషయాలు అమ్మాయిల కంటే చాలా ఇష్టం. మనం ఎలా ఆలోచిస్తామో వాళ్ళు అలా ఆలోచించరు. ఇది మనం చెప్పే తీరాలి. కానీ దీని మీద నా పేరు రాసి ఖచ్చితంగా సైన్ చేయను. హే, నువ్వు అబ్బాయివా కాదా అసలు? ఐఎమ్ ఏ మ్యాన్. జింక్స్. ఎవరైనా మనల్ని జిమ్స్ చేస్తే మనం వాళ్ళతో అసలు మాట్లాడలేము తెలుసా, అన్జింక్స్ చేసేంత వరకు. స్కాట్ ఎప్పుడు కూడా రూల్స్ ని పాటిస్తాడు. ఏ రోజున తను మాట్లాడ నచ్చకపోతే రాయ్ తనని ఇబ్బంది పెట్టి అసలు తనతో మాట్లాడినప్పుడు ఈ మిసైల్ బేస్ లా ఉంది, అది ఇది అసలు ఇష్టానికి చెప్పకూడదు. మనం వేరే ఏం చెప్పేది? తెలీదు, బుర్ర ఉన్న వాళ్ళగా మనం ఆలోచించాలిరా. ఏవైనా చెప్పొచ్చు, కానీ దీన్ని ఆవిడ చూసినప్పుడు హ్యాండ్సమ్ ఉమెన్ అని చెప్దామా? హ్యాండ్సమ్ ఈవిడేనా అబ్బాయా అలా చెప్పడానికి? అన్నిటికీ వద్ద చెప్తే మరి నేనేం చేస్తాను? అందులో నుంచి బయటికి రావడానికి కొద్ది రోజులు పట్టిందండి, కానీ ఎలాగో ముగించాం. ఎలాగో నిద్రపోయాం. ఆవిడ గురించి కలకొంటూ ఉండిపోయాం. మెర్లిన్ మన్రో. 2 వారాల తర్వాత ఆవిడ మాకు ఆటోగ్రాఫ్ ఇంకా పిక్చర్ ని పంపించారు. ఆవిడ మాకు లవ్ ని తిరిగిచ్చారు. ఆ తర్వాత పిక్చర్ తో పాటే మేము ఎప్పుడు పడుకుండే వాళ్ళం. అవి కాకుండా కొన్ని పేపర్ కట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆవిడ అంత వర్త్ కాబట్టి. మ్యాండ్రో ఇప్పుడు ఏదో మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనుకుంటా. సంథింగ్స్ గాట్ టు గివ్. ఇక 2 వారాల తర్వాత కొన్ని విషయాలు జరిగినాయి. మెర్లిన్ బాగానే ఉన్నారు. ఇక మనం ఆవిడ్ని స్క్రీన్లో మిస్ చేయబోతున్నాం. ఈ స్క్రీన్లో ఇక మనం ఆవిడ్ని చూడలేమంట. ఆగండి, వెయిట్. రెడీగా ఉండండి జెంటిల్మెన్. యా, అద్భుతం. కళ్ళు చూసావా? ఆవిడ లిప్స్ ని ఒకసారి చూడు. అలాగే నన్ను లాగేస్తుంది. నా దగ్గరికి రా రాయ్, ఇప్పుడే నా దగ్గరికి రా. నీ బ్రెయిన్ ఎందుకు ఇంత చండాలంగా ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా చేయొద్దని నీకు చాలాసార్లు చెప్పాను కదా. వావ్, ఆ డాక్టర్ మనల్ని దీన్ని తీసుకొని వస్తే బాగుంటుంది కదా. ఏంటి? ఇంకా ఎంతసేపు రా మీరు ఇక్కడే కూర్చొని దిక్కులు చూస్తారు? పదండి వెళ్దాం. ఇంతకు మించి నేను ఇక్కడ వెయిట్ చేయాలని నేను బయలుదేరుతాను. ఆ తర్వాత రాయ్ ఒక రోజు వచ్చి మాకు ఈ విషయాన్ని చెప్పాడు. ఒక టిపికల్ రాయ్ రీజన్ కోసం తనని మిలిటరీకి రమ్మని పిలిచారంట. అందరూ నరకానికే కదా వెళ్ళబోతున్నాం. సో ఫైట్ చేసి చేస్తా ఏంటి? పాజిటివ్ రాయ్, నీకు ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. బూట్ క్యాంప్ కి 1 వారంలో వెళ్ళాలి. నాకేం ఆలోచించాలో అర్థం కావడం లేదు. డూడు వెళ్ళైతే అసలు ఆలోచించలేకపోయాడు, ఎందుకంటే తనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. స్కాట్ కి బెకీ బాగా తెలుసు. వీళ్ళిద్దరిని కలిసి చూసినప్పుడు ఎప్పుడు వాడు గూఫీలకు ఇస్తాడు. వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. డూడికి పెళ్లి చేసుకోవాలని ఆశ, కానీ ఇప్పుడు కూడా తను అనిమల్ క్రకర్ని తింటున్నాడు. చూసి పోరా రే. రాయ్, ఏంటి? చిన్న పిల్లలు రా వాళ్ళు. ఇవాళ చీఫ్ ని వెళ్ళి కలుద్దామా? ఓకే, ఆల్రైట్. తర్వాత కలుద్దాం రాయ్. తర్వాత కాల్ చేస్తాను. రాయ్ ఖచ్చితంగా ఆర్మీలో చేరతాడా? వాడికి దేశం పట్ల అంత భక్తి ఉందా? Hey, mama, don't you treat me wrong. Come and love you, daddy, all night long, all night long. ఆ రోజే నేను నా మొదటి సిగ్నల్ గా చూస్తున్నాను. జీవితం ఇంకా ఒకేలా ఉండదని నాకు అప్పుడు అర్థమైంది. అసలు విడిపోమనుకున్న మమ్మల్ని విడగొడుతున్నారు. See the girl with the diamond ring? మరోపక్క అన్ని ఎప్పట్లానే ఉండేవి. చీఫ్ స్థానంలో డ్యూడ్ పనిచేసేవాడు. 10 కమాండ్స్ ఒక రీల్స్ తను మిక్స్ చేసి వేసినా అందులో మోసెస్, ఇజ్రాయెల్ హిట్స్ ని బానిసలు చేసేవి మార్చి వచ్చినా అది చూసేటప్పుడు మాకు బాగానే అనిపించేది. ఫ్రీ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. గత 2 సంవత్సరాలుగా లాస్ వేగస్ లో ఉన్న మాబ్ బుక్ కి బ్యాగ్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. ఆంటోనియో అండ్ ఆర్ట్రో గ్యాలో బ్రదర్స్ వాళ్ళు పనితో పాటు వచ్చారు. కానీ రాయ్ మాటలు ప్రజలు వింటారు కాబట్టి తనని వాడుకోవడం మొదలు పెట్టారు. రాయ్ ఇంకా తన రెసిగ్నేషన్ లెటర్ ని అక్కడ ఇవ్వలేదు. ఎవరు బ్లేమ్ చేస్తారు? గ్యాలో బ్రదర్స్ చాలా భయపడిపోయి ఉన్నారు. తన బ్రదర్ కి మాటలు రాకపోవడం వల్ల తన సైన్ లాంగ్వేజ్ లో, ఆంటోనియో సైన్ లాంగ్వేజ్ లో తనకి చాలా విషయం నేర్పిస్తున్నాడు. పోరాచేస్తానా ఎలా? రాయ్, హాట్ రోకి 2 స్టార్స్ తీసుకురా. నో ఏంటది? నాకు అర్థమవుతుంది. రాయ్, చెఫ్ కి మీ థ్యాంక్స్ చెప్పామని చెప్పు. హే, చూసి జాగ్రత్తగా వెళ్ళు. ఇంకా నేను ఒక టాయ్ స్టోర్ లో పనిచేస్తుండేవాడినండి. కొరియాలో మా నాన్నగారు చనిపోవడానికి ముందు అంతా బానే ఉండేది. ఇక్కడ అన్ని మారుతున్నా నేను మాత్రం మారలేదు.
అందరూ ధైర్యంగా ఎన్నో విషయాలు చేస్తున్నప్పుడు నేను నార్మల్గా ఉండేవాడిని. నేనేం చేస్తున్నానో చూసారా? ఒక టాయ్ స్టోర్లో పనిచేస్తున్నాను. నాకు అప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కాలేదండి. కాలేజీలో సరిగ్గా చదువుంటే మాకు ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చిండేది కాదు. మాకు ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏం అర్థం కావడం లేదు. నాకు ఇప్పుడు సహాయం కావాలి. ఇదిగో ఇక్కడ ఉన్నారు చూసారా? నేను అన్ని ఇంటర్వ్యూస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఆర్టికల్స్ అన్ని ఇదిగో ఇక్కడే ఉన్నాయి. ఇందులో మ్యార్లెన్ మాత్రం కాన్స్టెంట్ గా ఉండేవారు. సాడ్నెస్ గురించి మాట్లాడుకో. నువ్వు ప్రేమలో పడకుండా ఉండలేవా? కుదరదు. అమెరికన్ అమ్మాయిని ఏమైనా ట్రై చేసావా? నువ్వు చాలా చాలా పాపం తెలుసా? అది చూసారా? కలుగుతున్నావు చెప్పు. ఇప్పుడు తినాలా? ఇలాంటి సీట్ దొరికితే ఎలా ఉంటుంది? నీ మనసును మార్చుకున్నారా? అలాంటి పిడికివాడైతే నేనే చచ్చిపోయి ఉంటానే. మేడ మీద ఉన్న ఫ్రెంచ్ అమ్మాయిలా నేను ఉండలేను, కానీ నా వల్ల అయింది నేను చేయాలనుకుంటున్నాను. నీకు నచ్చిందంటే చెయ్యి. ఈసారి ఏమైనా మారిందా? ఈసారి ఏదైనా మారిందా? ఆవిడ డెసిషన్ తీసుకోవడానికి రైట్స్ ఉంది. ఆ మిల్లర్ని పెళ్లి చేసుకోకుండా మామూలుగానే ఉండొచ్చు కదా. యాక్షన్ అప్పుడు బాగుంటుంది. రాయ్, ఆవిడ ఒక ప్రైవేట్ పర్సన్. వాళ్ళలాంటి వాళ్ళని మనం అసలు చూడలేమబ్బా. ఒకవేళ నువ్వే ఎలాగోలా అక్కడికి వెళ్ళినా మేము అక్కడికి రాలేం కదా. నీకు తెలివి లేదు, అది మాత్రం కాకుండా నువ్వు ఫాట్ చేస్తావు. అసలు దీంట్లో ఏం కష్టం ఉంది? ఇంటికి వెళ్ళి వాళ్ళ డోర్ బెల్ కొడతాను, అప్పుడు నేను ఆవిడ దగ్గర చెప్తాను. అంతేరా, సింపుల్. అలా చెప్తే అస్సలు ఒప్పుకోరు. దేని గురించి మాట్లాడుతున్నావు? తను తలుచుకుంటే మర్లిన్ కూడా డేటింగ్ తీసుకెళ్ళాలని తను చెప్తున్నాడు. నీ కళ్ళలోనే జరుగుతుంది. గైస్ మాక్సిమం 2 డేసే. నా అంకుల్ చోట్లో కూడా ఉండొచ్చు. ఆ, లేదు లేదు, నేను నీతో రాలేను. వెక్కితో నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి రాలేను. అయినా అసలు నేనెందుకు అలా చేయాలి? అయితే అబద్ధం చెబుతున్నావు డూడ్. వెలిసి త్వరగా వస్తానని చెప్పు. ఆఖరి దాకా నీ జీవితం ఇలాగే వెళ్ళిపోతుందా ఏంటి? అన్నిటి ఫేస్ చేయాలి దానికి బ్రదర్. ఛాన్సే లేదు. నేను ఈ విషయం తనతో చెప్తే తను ఒప్పుకోదురా. నువ్వు నిజంగానే మగాడివా? నాకు engagement లేదు, అయింది. నువ్వు ఒక చిన్న పిల్లాడివి. బ్లూవర్, ఇంతకు నువ్వేమంటావు? నాకు తెలీదురా, నాకు చాలా పనులు ఉన్నాయి. అయితే జాబ్ వదిలేయ్. హే, క్విట్ చేయడం ఈజీ కాదురా. పని పాట లేకుండా సంపాదించడం అంత ఈజీ కాదు. దానికి చాలా నాలెడ్జ్ కావాలి, అర్థమైందా? గాయస్, ని ఆవిడ్ని ఎలాగైనా మీట్ అవ్వాలని అనుకుంటున్నా. అర్థమవుతుందా? చిన్నప్పటి నుండి ఆవిడ గురించి ఎన్ని కలలు కన్నావు. సరే, అయితే మనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? ఈ చిన్న ఊర్లో ఖర్చు పెట్టుకుంటూ మీరు హ్యాపీగానే కదా ఉన్నారు. ముందు దీని గురించి మాట్లాడే ధైర్యం నాకు మాత్రమే ఉంది. మీరిద్దరు చాలా పిరికి వాళ్ళు, అర్థమైందా? కమాన్ గాయస్, మాక్సిమం 2 to 3 days అంతే. అంతే కొట్టు కొట్టు కిందికి పో. కింద పైన అంతే. మళ్ళీ లెఫ్ట్ రైట్ కింద పైన అంతే కొట్టు. పంచినిస్తూనే ఉండాలి, ఆపకూడదు. నాకు టెంప్టేషన్ ఇవ్వకు. అవును, నీ ఆపోనెంట్ నిన్ను చూస్తూ తమ్ముడు, ఊరుకోడు కదా. నీకు నువ్వే డిఫెండ్ అవ్వాలి. ఇలాగే ఉంటానంటే రింగ్ లోకి దిగకు. అటాక్ అటాక్ చేస్తూనే ఉండు, ఆగొద్దు. ఓహ్, ఇప్పుడు పర్లేదా? ఆ అబ్బాయికి గట్స్ ఉన్నాయి. యా, అందరికి అది ఉంటుంది కదా. ఇటు చూడండి, నాకు మీ కార్ కావాలి. నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనుకుంటున్నా. ఏంటి, నీ ఫ్రెండ్స్తో వెళ్తున్నావా? అవును, నన్ను ఇన్వైట్ చేశారు. తానే ఇన్వైట్ చేశాడా? తానే ఎప్పుడు ఇన్వైట్ చేశాడు? కమాన్, ఏం ప్రశ్న ఇది అసలు? ఇంతకీ కార్ కీస్ ఇస్తారా ఇవ్వరా? నీకు నేను కీస్ ఇవ్వలేను. ఇలా ఊరు తిరగడానికి హెల్ప్ చేయను. ఇలా వచ్చి నేర్చుకో, ట్రైన్ చెయ్యి, హెల్ప్ చెయ్యి. నేను కార్ కోసమే వచ్చాను, అడ్వైస్ కోసం రాలేదు. రాయ్, ఇలా మాట్లాడుతుండగానే వెళ్ళకు. రాయ్, రాయ్ నీతో ఇంకా మాట్లాడలేదు, వెళ్ళకు. రాయ్, బ్లూవర్, ఏం చేస్తున్నావురా బుద్ధి తక్కువడా? ప్యాడ్ హెల్ప్ చేయడానికి ఏదైనా తీసుకురా, మనం డ్రీమ్ ట్రావెల్ చేయబోతున్నాం. ఇట్స్ మ్యార్లిన్ టైం. లేదురా, నా వల్ల కమాన్, ఇదేరా మన టైం. ఆవిడ అందంగా ఉంటుంది. పద, మనం వెళ్దాం. డింగ్ డోంగ్ అని వెళ్ళే విషయం నేను ఆల్రెడీ బెక్కి దగ్గర చెప్పాను, వాడు కూడా వచ్చేసాడు. నువ్వు ఇది నమ్మగలుగుతున్నావా? వాడిని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. కమాన్. లేదురా, నా వల్ల కాదు. కొట్టిన ఇలాగే వదిలేసి నేను రాలేనురా. ఇది అలా కాదురా. ఎందుకు కుదరదు? ఇక్కడ ఎవరు చూసుకోవడానికి రారా. పైగా బెక్కి కూడా ఒంట్లో బాగాలేదు అసలు. కమాన్, నెలల తరబడి ఈ కొట్టుని మూసివేసినా కూడా పెద్ద మార్పు అయితే రాదు. ఇంకా ఎందుకు నువ్వు ఇక్కడే కూర్చొని అన్నావు చెప్పు? ఇప్పుడు నేను అసలు రాలేను. సరే, నువ్వంతా చెడగొడుతున్నావు బ్లూవర్. అదే నిజం, అది నీకు కూడా తెలుసు.
నేను ఈ డోర్ వదిలి బయటికి వెళ్తే అంతా అయిపోతుంది. సరే, సరే, ఎంజాయ్మెంట్ని మిస్ చేశానని చెప్పి బాధతోనే చేస్తావు నువ్వు. రాయ్ వెయిట్ చేయరా డూడ్. డూడ్ హే బ్లూవర్, హాయ్ గైస్. ఎలా అనుకున్నావు చూసావా? కమాన్ ఎక్కు. There's a brand new place I found her. The people come from miles around her. They come from everywhere, and if you drop in there, you might see anyone in నిజంగా నాకు ఇది town. సర్ప్రైజ్ గా ఉంది. రాయ్ వాళ్ళ నాన్నగారు ఈ కార్ తనకి ఎలా ఇచ్చారో తెలియదు. పైగా ఇది కొత్త కన్వర్టబుల్ కార్. యాక్చువల్ గా మేమందరం ఒక స్ట్రీట్ లో ఉన్నాము. ఇక రాయ్ ఉండడానికి హాలీవుడ్ లో కూడా ఒక ఇల్లు ఉంది. తన అంకుల్ హార్వీ అక్కడ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ అన్ని చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. మొదటిసారిగా ఒక మంచి డైరెక్షన్ లో వెళ్తున్నట్టు నాకు అనిపిస్తోంది. మాట్లాడటం అంతా నేను చూసుకుంటాను. హే, మేము కూడా మాట్లాడొచ్చు కదా. ఏం మేము హే, మాట్లాడుకుంటా? ఇది నా కార్, సో నేనే మాట్లాడతాను. నువ్వు మాత్రమే మాట్లాడుతావు అంటే మేమెందుకు రావడం? మేము మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. నేను మాత్రమే అక్కడ మాట్లాడతాను. ఇలా చూడు, నువ్వు గనక ఇలా చేస్తే మెక్డోనల్డ్ కూడా మనం దాటలేము. ఎవరా మెక్డొనాల్డ్? ఎందుకు ఎవరది? మెక్డొనాల్డ్? నోలన్ యొక్క హౌస్ కీపర్. అయితే వాళ్ళ దగ్గర నేను మాట్లాడుకుంటాను. ఏం మనం వచ్చేసాం. రిలాక్స్ డూడ్, అది జస్ట్ ఒక బోర్డే. ఓ అలాగా. నేను ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలి. ఆపుకో. హే, నువ్వు కొంచెం ఆ బిల్డింగ్ ఒకసారి చూడు. ఏది చూస్తే కనిపించడం లేదు. ఏ, అదిగో అక్కడ ఉంది. Dude, ఆపు. అంకుల్ ఆర్వీకి మనం వస్తున్నాం అన్న సంగతి తెలుసా? యా. హార్వీ. యా రాయ్. రాయ్ హే, హాయ్ ఎలా ఉన్నారు? ఇది స్కాట్ ఇంకా నెట్. Yeah. మీరు కష్టపడి ఇంత దూరం వస్తే మీరు హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారు. వావ్, సూపర్ ఇది. ఇదేం పార్టీ కాదు, 200 మంది మాట్లాడుకుంటారంతే, పెద్ద విషయం కాదు. నా నెఫ్యూని మీట్ అవ్వండి, తిను రాయ్ అండ్ తన ఫ్రెండ్స్. హాయ్. నైస్. ఇదిగో వేసుకో. అందరినీ బాగా గమనించుకోవాలి, ఎవరిని వదలొద్దు. కమాన్ బాయ్స్, మీకు మొత్తం చూపిస్తాను. ఆ ట్విన్స్ నాకు బాగా నచ్చారు. ఓహ్ అలాగా. సో హార్, అవును, ముక్కు మీద ఎవరు బ్యాండేజ్ వేశారు? నా ముక్కుకి ఒక చిన్న విషయం చేసుకున్నాను. రేపు బ్యాండేజ్ తీస్తాను, కొంచెం ఎగ్జైటెడ్ గా ఉన్నాను. అదే విషయమా? మా ఫ్యామిలీలో ముక్కు అందరికి ఒకేలాగానే ఉంటుంది. కొంతమంది మార్చుకుంటారు. ఓకే, అది చాలా కొన్నిసార్లు ఫనీగా ఉంది. దాంతో ఫ్లైట్ పోనీయచ్చు. అది నిజమే. ఇది హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉండేది, కానీ నేను పెద్దగా ఏది సాధించలేదు. ఇదిగో చూడండి, ఈ మొహం వల్లే నేను ఇంకా ఏమీ సాధించలేదు అనుకుంటున్నాను. నా ముక్కు, ఇది వాల్ టు వాల్ నోస్. అదే, ఇందులో నా ఫ్యూచరే దాగుంది. ఆండ్రియా, ఇక్కడ ముదురు ఎంటీగా ఉన్నారు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? సో రాయ్, మెర్లిన్ మాన్రో డేట్ నీ దగ్గర ఉందా? అవును, మీకు ఒక ఛాన్స్ వస్తే మీరు వదులుతారా చెప్పండి? తీసుకెళ్ళొచ్చు, కానీ మెర్లిన్ మాన్రోలో తీసుకెళ్ళొచ్చా? నాకు గర్వంగా ఉంది. సరే ఇట్రా. Guys, ఏయ్, రండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళకెళ్ళి బీరివ్వు. అందరికి హాయ్, అంతా ఎలా జరుగుతుంది? నా నెఫ్యూని మీట్ అవ్వండి, తిని పేరు రాయ్, అతని పేరు స్కిపీ, చిప్ అండ్ స్కాట్. హే ఇటు చూడు, నీకు ఒకటి చూపించాలి. ఇట్రా. ఇటు చూసారా బాయ్స్? ఇదే హాలీవుడ్ స్కిపీ. స్కాట్, ఆ, వెస్ట్ కోస్ట్ కి ఇది ఒక పర్ఫెక్ట్ అయిన ప్లేస్. కమ్ ఆన్ రండి. డ్యూడ్, రా. ఇటు చూసారా? ఈ రోజు రాత్రి మీరు ఇక్కడే స్టే అవుతున్నారు. ఇది ఏంటిది? టిన్ క్యానా? ఇది బాంబ్ షెల్టర్ బాయ్. ఓ, ఇది బాంబ్ షెల్టరా? బ్యాక్ యార్డ్ లో ఇది ఏం చేస్తుంది? ఎలా ఉందని చూడడం కోసం కొన్నావా? హే ఆర్వి, నువ్వు బాంబ్ షెల్స్ అమ్ముతున్నావా? రాయ్, మీరు ఒక యాక్టర్ అని చెప్పారు. అవును, యాక్టింగ్ నా ప్రొఫెషన్, కానీ ఏదో ఒకటి చేయాలి కదా. ప్రతిసారి నేను డార్విన్స్ని అప్లోడ్ చేసేటప్పుడు చాలా మందిని కాపాడుతాను. అంతేకాకుండా ఈ ముక్కుకి నేనే పే చేస్తున్నాను.
ఇటు చూడండి హార్వీ, నేను ఫోన్ అంతా అమ్ముకొని ఇక్కడ దాకా వచ్చాను. ఇది ఒక క్యానో ట్రిప్. నార్మల్ గా వచ్చేటట్టయితే సాయంత్రం వచ్చేవాడిని. డల్ఫీ, ఇటు రండి. మీరు ఒకరిని మీట్ అవ్వాలి. స్లీవియా, డాల్ఫీ, ఇది నా నెఫ్యూ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ 3 రోజులకి స్టే అవబోతున్నారు. లేడీస్, వెల్కమ్ టు హాలీవుడ్ ప్యాలెస్. హాయ్, ఐమ్ స్కాట్ ఫార్మర్. నాతో మాట్లాడినందుకు థ్యాంక్స్. నాకు ఇప్పుడు పని పట్టింది, నేను వెళ్తున్నాను. తర్వాత కలుద్దాం హార్వీ. బాగా ఎంజాయ్ చేయండి బాయ్స్. అమ్మాయిని చూస్తే ఎందుకు ఇలా అయిపోతున్నాం? నేనే వస్తాను. మీరిద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదే మ్యార్లిన్ ఇల్లా? అవునవును రా, ఇక్కడే ఆపు. 12305 హెలెన్ 5. ఇదే ఇల్లు. ఇల్లు చాలా బాగుంది. ఓకే రా, బుద్ధి తక్కువ వల్లరా. మాట్లాడటం అయితే నేను మాత్రమే మాట్లాడతాను. ఒక హిస్టరీని సృష్టిద్దాం రండి. డ్యూడ్, నీ జుట్టుని ఫిక్స్ చేసుకో. థ్యాంక్స్ గైస్. యా, మ్యార్లిన్ ఇక్కడ ఉన్నారా? మీరు తప్పుడు అడ్రస్కి వచ్చారు. ఇది 12305 హెలెన్ డ్రైవ్ కదా? అడ్రస్ అంతా కరెక్టే, కానీ ఇక్కడ మెర్లిన్ లేడు. ఇటు చూడండి చీఫ్, మీరు ఎవరో తెలియదు కానీ 6 సంవత్సరాలకు ముందు మేము ఆవిడకి ఇక్కడే లెటర్ రాసాం. ఆవిడ కూడా మమ్మల్ని మీట్ అవుతామని చెప్పారు. నీకేమైనా చెవుడా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆవిడ వచ్చేదాకా మేము ఎక్కడికి వెళ్ళము. రాయ్ వద్దురా సార్, ప్లీజ్. సారీ. ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్ జరిగి తప్పుగా ప్రశ్నలు అడుక్కుంటాము. ఆఖరికి అది తప్పుగా అర్థం చేసుకుని వేరేలాగా మారిపోతుంది. నేను మీకు అర్థం లేదు చెప్పనా? మేబీ ప్లీజ్ సీ మెర్లిన్. ప్లీజ్. నువ్వు మెర్లిన్ చూడాలా? పిలుచుకొస్తా, వెయిట్ చేయండి. మేము మాట్లాడితే ఏమవుతుందో ఇప్పుడు నీకు అర్థమైందా? తెలిసింది కదా? ఒక్కడిని వదులుకో. క్యాచ్. ఓకే, నేను చెప్పింది తప్పే. దేవి హెలెనా డ్రైవ్ కాదు, 5th హెలెనా డ్రైవ్. ఈసారి నేను ఖచ్చితంగా షూర్ గా చెప్తున్నాను. ఓ, అంత కాన్ఫిడెన్స్ అవును, నువ్వు ఇక్కడ వేసింది చూడు. ఈసారి ఏదైనా చెడగొట్టావా అంతే నువ్వు. హే, కరెక్ట్ గానే ఉంటుందిలే, వెళ్ళు. ఇదిగో చూసావా ఎంత అందంగా ఉంది ఇక్కడ? నేను చూడబోతున్నాను కదా. బాలే గార్జియస్ గా ఉంది కదా? కుక్క లేకపోతే సంతోషమే. ఎవరు? హలో, మ్యార్లిన్ ఉన్నారా? మీకిప్పుడేం కావాలి? యా, మేము ఆవిడ దగ్గర మాట్లాడడానికి వచ్చాం. ఎందుకని మాట్లాడాలి? కొంచెం ప్రైవేట్. మిస్ మ్యాంటో దగ్గర ప్రైవేట్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదండి, యాక్చువల్ గా మేము ఆవిడ దగ్గరికి వెళ్ళి రాయ్, ఎడ్ ఇంకా డూడ్ అని 3 వచ్చారని చెప్పండి. ఆవిడ కోసం మా పనులన్నీ వదులుకొని వచ్చాం. రైట్. నేను పోలీసులు పిలవక ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఒక పర్ఫెక్ట్ డే, పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటుంది అనుకున్నాను. నాకైతే ఆకలి దంచేస్తుంది. ఏమైనా తిన్నా కొనివ్వండి. యా. ఒక నిమిషం ఆగండి రా, మనం ఏమైనా పిరికి వాళ్ళమా? ఏంటి? మన ఆవిడ్ని మీట్ చేయడానికి వచ్చాం. ఒక వయసైన ఆవిడ చెప్పేది విని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. కమాన్. నేను ఎంత ఫేర్ గా వార్నింగ్ ఇచ్చాను. పోలీసులు ఇక్కడికి వస్తున్నారు. మేము హానెస్ట్గా నిజం ఏంటో చెప్పేస్తాం. ఆవిడ మా అమ్మ. మీరు నమ్ముతారా లేదని తెలియదు, అందుకే స్టార్టింగ్లో నేను ఈ విషయం చెప్పలేదు మీకు. వినటానికి ఇది వేడిగా ఉండొచ్చు, కానీ దగ్గర 18 సంవత్సరాలుగా ఎవరైనా తెలియకుండా పెరిగాను. ఇప్పుడు నా నిజమైన అమ్మని వెతుక్కుంటూ వచ్చాను. ఇంకా వీళ్ళు నా బ్రదర్స్. వీళ్ళిద్దరూ నాతో ఎప్పుడు తిరుగుతున్నా బుద్ధి తక్కువైన ఫ్రెండ్స్. ఇదే నిజం. ఈ బైబిల్ మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ముందే చెప్పాను కదా. మనం వెళ్ళిపోదాం రా. రా, వెళ్ళిపోదాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? అట్లీస్ట్ తనని కరుణ ఇవ్వచ్చు కదా. దూరంగా నుంచి చూసుండే వాళ్ళం కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోదాం. పోలీసులు వచ్చేసరి పరిగెత్తాం. సరే, వాళ్ళు ఎప్పుడు రిటర్న్ అవుతారు? ఎవరికి తెలుసు? వాడు టైం క్యాలిక్యులేట్ చేసుకోడు. ఎందుకు? విషయం ఏంటి?
ఏమీ లేదు యాక్చువల్గా తను మాతో వచ్చి లేదు మేము తనతో గ్యారేజ్ లో పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఒక కార్ కీ ఇచ్చి ఒక చోట్ల పెట్టమంటే వేరే చోట్ల పెట్టి వెళ్ళిపోయాడు. అందుకనే మిమ్మల్ని వెతుకుతున్నాం. ఆ కీ గాని మాకు ఇచ్చారంటే తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వాడు నా దగ్గర చెప్పింది ఒకటే, హాలీవుడ్లో ఉంటే నా బ్రదర్ హార్వీని చూసి వస్తానని చెప్పాడు. అది మాత్రమే నాకు తెలుసు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అంటే కాల్ చేసిస్తాను. లేదు మేము వెయిట్ చేయడం కుదరదు. తర్వాత ప్లాన్ అంటే మేము చూసుకొని వెళ్ళిపోతాం. పద. తను ఇప్పటికీ రాడనుకుంటా. మేబీ సాటర్డే తర్వాతే వస్తాడు. ఓ థ్యాంక్స్ అండి. ఇంకా మమ్మల్ని క్షమించండి. ఇది అలా వదిలేయండి. హాలీవుడ్. డామ్ బ్లోవర్, నువ్వు ఇది చదివావా? వాళ్ళు డారియర్ని చూడటానికి 2 పప్పీస్ ఫైట్ చేసేలాగా ఉండింది. టఫ్ అయిన చాయిసే. అవును. ఇక్కడ చూడు, దయచేసి ఎవరు నా కోసం మాట్లాడనక్కర్లేదు. రేపే మనం ఇంటికి వెళ్తున్నాం. లేదు, రేపంతా మనం ఇంటికి వెళ్ళబోయేది లేదు. రేపు వేరే విధంగా ట్రై చేయబోతున్నాం. యా, వాళ్ళ హౌస్ కీపర్ని దాటి మనం లోపలికి వెళ్ళలేం. ఇంతటితో దీన్ని ఆపేద్దాం. డూడ్, ఇది మన మనసులో ఆరిన గాయంగా ఉండిపోతుంది. దీని అర్థం ఏంటి? ఆవిడ నేను కలిసేదాకా నేను ఆగపోయేది లేదు. అదే దానికి అర్థం. గాయస్, మన దగ్గర ఈ బుక్ ఉంది కదా, ఇదే చాలు. దీంతో ట్రాక్ చేయలేరు. Kiss of the hand may be quite continental, but diamonds are The a ambassador. girl's ఈ హోటల్ best కా? friend. A kiss నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆవిడికి ఇల్లు ఉంది. అసలు ఆవిడ ఎందుకు హోటల్లో ఉంటుంది? హోటల్లో రెస్టారెంట్స్ ఉంటాయి. ఇది మర్లిన్ కి ఫేవరెట్ రా. or help you at the automat men. రే, మన తప్పని దారిలో వెళ్తున్నారా? చెప్పేది విను. బాధపడకండి రా రే. నాకు ఆకలేస్తుందిరా. And we all lose our charms in the end. But square ఏం చూడరా ఇదే? ఇది ఒక రెస్టారెంట్. shape, these rocks don't lose their shape. ఏంటి ఇంకా లెక్క కొట్టలేదా? రే, ముందు ఆ బుక్ ని ఇవ్వరా. Tiffany's, Cartier, Black. Tell me all about it. But stiff back or రోయ్, stiff కారు ఆపు. knees, you ఆవిడే stand అక్కడ చూడు. straight. ఆవిడ వాక్ చూస్తేనే అర్థం అవుతుంది. రే, ఆవిడ లోపలికి వెళ్ళిపోయారా? ఎక్కడ? రే, అక్కడే రా. నీకేమైనా గుడ్డ? కారు అక్కడే ఉంది చూడు. రండి, రండి. నేను కూడా వస్తున్నాను. మార్లిన్, ఏంట్రా ఇంతమంది ఉన్నారు? అందరు డూప్ అనుకుంటాండ్రా. పదరా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, తప్పించుకుందాం. మేము మీట్ అయితే మర్లిన్కి మేము నచ్చుతామని మాకు మేమే అనుకున్నాము. కానీ ముందు ఆవిడ మనల్ని చూడాలి కదా. అందుకే మా కార్ని ఆవిడ ఇంటికి ముందే పార్క్ చేశాం. ఆవిడ నోటీస్ చేసేంత వరకు మేము ఇక్కడ ఉందామని నిర్ణయించుకున్నాం. ఎఫ్. మనం టైంని కిల్ చేయడానికి ఈ గేమ్నే ఆడతాము. నీకు గుర్తుంది కదా? ఎఫ్యూ. ఈ గేమ్ ఆబ్జెక్ట్ ఏంటంటే లెటర్స్ ని యూజ్ చేయడమే. అది కూడా ఆర్డర్లో. అన్ని వర్డ్ స్పెల్లింగ్స్ కరెక్ట్ గా ఉండాలి. FUC. మీరు అక్షరాన్ని స్పెల్ చేస్తే మీరు ఓడిపోయినట్టే. నా వల్ల కాదు. రా ఎప్పుడు ఇలాగే చేస్తాడు. అసలు తన వొకాబులరీలో ఫ్యూషియా అనే పదమే ఉండదు తెలుసా? కానీ తన ఒక రీజన్ కోసం మొత్తం అన్ని వర్డ్స్ ని ఎఫ్ లో మొదలు పెడతాడు. వెల్, మనం ఇక్కడే చాలాసేపు ఉండాలనుకుంటా. సో కొద్దిసేపు టైం పాస్ చేద్దామా? ఇదిగో ఇది నీకే, తీసుకో. ఇదిగో నీకొకటి, ఆఖరిగా నాకొకటి. రీఫర్స్? రే, నువ్వు రీఫర్స్ ఇస్తున్నావు? ఇంకా కాస్త గట్టిగారు. ఆ తర్వాత మనం ముగ్గురు పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కూర్చుంటాం. 62లో ఎప్పుడు అదంతా స్టాండర్డ్ అయింది. స్టాండర్డ్ అయిందా ఏంటి? నేను ఇది హార్వీ దగ్గర నుండి తీసుకున్నాను. ఏంటి తీసుకొచ్చావా? మనం జైలుకు వెళ్ళబోతున్నాం. నాకు అర్థం అవుతుంది. దీన్ని చూస్తేనే నాకు అర్థం అవుతుంది. Sweet calendar girl. I love my calendar girl. Each and every day of the year. January, you start the year off fine.
February, you're my little Valentine. March, I'm gonna march you down the aisle. April, you're the Easter bunny when you smile. Yeah, yeah, marching a well. I love my little calendar girl. Every day, every day, every day, every day of the year. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మిస్టర్ రెడ్డి గనక మాట్లాడగలిగితే ఆయన పిస్ మీద ఆయన నిల్చుంటారు. దాని గురించి ఎప్పుడు ఆయన కంప్లైంట్ చేయలేదా? నేను పుట్టినదానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? సండే డ్రగ్ స్టోర్ క్లోజ్ చేస్తారు కదా, అందుకే. లేదు, నేను ఒక అమ్మాయిగానే పుట్టుండాలి. నా సిస్టర్కి బదులుగా నేను పుట్టుండాల్సింది. నీకు సిస్టరే లేదు కదరా? లేదు, తను చనిపోయింది. తనొచ్చి నాకు ఏమైందో తెలీదు, కానీ మా అమ్మ అమ్మాయి పుడుతుందని ఆశపడ్డారు. గాడ్, మా అమ్మ ఒకటి చెప్పనా? టాప్లో ఉన్నప్పుడు నువ్వే బెస్ట్. ప్లాన్ చేసి మోసం చేశారు. దాని గురించి మాట్లాడడానికి నాకు మనసే లేదు. తను కింగ్ లాగా ఉండేవాడు. తన కోసం అతను ఎంతో ఫైట్ చేశాడు. లాకర్లో వెళ్ళి తలంతా గుద్దుకొని, ఆ తర్వాత అక్కడ పెద్ద పెద్ద సమస్యలు అయినాయి. ఆ తర్వాత మా అమ్మ అతని మీద ఉన్న మర్యాద అలాగే పోయింది. జస్ట్ లైక్ దాట్. అతను విరిగిపోయాడు. అతను ఇంకా అలాగే వదిలేశారు. కొన్నిసార్లు నేను ఆవిడ ఫైట్ చేసేటప్పుడు నేను రూమ్కి బయట నిద్రపోయేవాడిని. ఏదైనా పడేసి వెరక్కొడతారు. ఇప్పుడు ఆవిడ సింగర్ తెలుసా? దేవుడా, దేవుడా, ఖచ్చితంగా ఒక పశువును కొని పెంచాలి. హే ఫార్మన్, నువ్వు ఒక పెద్ద పిచ్చివాడివి తెలుసా నీకు? రేయ్, నేను మిమ్మల్ని డబుల్ క్రాస్ చేస్తున్నాను రా. ఇదేలా డబుల్ క్రాసింగ్ అవుతుంది? మ్యార్లిన్ విషయంలో రా. ఏంటి? మనం ఇంకా మోలిని మీట్ అవ్వలేదు కదా. నాదొక దరిద్రపు జన్మరా. మనం ఇంకా ఆవిడ తలుపు దగ్గరికి వెళ్ళదుగా. ఆవిడ పని మనిషిని చూసాము. బాగా ఆలోచించరా. డూడ్ ఆపు. నువ్వు ఇప్పుడు దాకా చేసిన పెద్ద తప్పే వేరే ఒకళ్ళ పేరుతో నువ్వు లెటర్ పంపించటమే. మనం ఇక్కడికి హలో చెప్పడానికే వచ్చాం. అయినా నాకు చాలా బాధగా ఉంది. తను నన్ను ఎంత ఇష్టపడుతుందో తెలుసా నీకు? నీ ఉడన్ లెగ్ కోసం నేను ముసలోడిని చండాలంగా ఉన్నా ఇష్టపడుతుంది. నువ్వు ఇప్పుడు కూడా చండాలంగానే ఉన్నావు. దాని అందం ఇదే కదరా. అయ్యో, మెక్కి తెలిస్తే ఏమవుతుందో ఏంటో. నేను ఒక డ్రగ్ అడిక్ట్ అని తెలిస్తే వాళ్ళ అమ్మకు వెళ్ళి చెప్పేస్తుంది. రా బంగారం రా, చిన్నగా ఒక వాక్ వెళ్ళి వద్దామా? రా రా రా. Nice. Tony Curtis. Spartacus. రోయ్, మా చేతికి చిక్కావరా. నా డబ్బు ఎక్కడా? నువ్వు ఏం చెప్తున్నావు అర్థం కావట్లేదు. ఏంట్రా నువ్వేమంటున్నావు? తప్పుడు మనిషి అంటున్నావా? మమ్మల్ని క్షమించండి, మీకేం గాయం కాలేదు కదా? అవును, రాయ్ ఎక్కడా? రాయా? మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. నిఫ్టీయో ఎక్కడా? రాయ్ 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 ఎక్కడ వాడు? నాకు తెలియట్లేదు. నేను ఎందుకు అబద్ధం చెప్తాను మీతో? వాడు ఎక్కడున్నాడో నాకు అసలు తెలీదు. వాడు బయటికి వెళ్ళాడు. సరే, పని మొదలు పెడదాం. ఎక్స్క్యూజ్ మీ, తనకేంటి ప్రాబ్లం? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇలా చూడు, వాడు వినలేడు. సారీ,
వాడు నాతో చేతులతోనే మాట్లాడతాడు. ఇప్పుడు వాడు ముందు నీ ఏ ఎముక ఎరగొట్టాలో నన్ను అడుగుతున్నాడు. నువ్వే ఒక ఐడియా చెప్పు. అది ముక్కుని మాత్రం ఏం చేయకండి, ముక్కు మీద చేయి పెట్టకండి, సరేనా? చాలా ముఖ్యం, ముక్కుని మాత్రం ఏం చేయకండి దయచేసి ప్లీజ్. గాయస్ అలాగే స్ట్రైట్ చూడండి, అక్కడ ఎవరు వస్తున్నారో తెలుసా మీకు? ఎవరిది మోలినా? తెలీదు. ఆ వయసు అయిన ఆవిడే కార్ డ్రైవ్ చేస్తుంది. చూడడానికి వచ్చి ఆవిడనే ఉన్నారు. ఏది ఆవిడే? మనం తొందరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. నేను రెడీయే. త్వరగా రండిరా, వెళ్దాం. ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత ఏదో ఒకటి వాక్కండి, నోరు మూసుకొని ఉండాలి. ఇద్దరు కాస్త కామ్ ఉంటే సరిపోతుందిరా. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి రాయ్. వెళ్తున్నాను కదా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. చూడు చూడు. నేను చూస్తున్నాను, ఊరికనే ఉంటా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? టైం ఇవ్వరా? మై గాడ్, ఆ పిల్లలు మన వెనకతలు వచ్చేసారు. ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళని చూస్తుంటే ప్రాబ్లం చేసే వాళ్ళ కనిపించట్లేదు. మీరు వేగంగా వెళ్ళండి. చూసావా, మనల్ని చూసి ఫాస్ట్ గా వెళ్తున్నారు. మన సడన్ గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేద్దామా? దీనివల్ల అక్కడ ఏదైనా వెయిట్ సమస్య చేయడం వస్తుందేమో. ఏంట్రా ప్రయోజనం? అరే, పోరా. ఆవిడ చాలా దూరం వెళ్ళిపోయారు. మోలిన్ మనల్ని ద్వేషిస్తున్నారు అనుకుంటారు. ఆవిడ మనల్ని ద్వేషించాల్సిందే, ఎందుకంటే నేనే మనల్ని ద్వేషిస్తున్నాను. ఎవరిని ద్వేషించారా? చేస్తున్నాను కదా, ఆవిడకి నచ్చుతుంది. ఏంటో కాస్త నోట్ తెరిచి చెప్పరా. మీరు ఓకేనే కదా? యా. ఆమె కదరా, ఆమె. కమాన్, ఊరికే నా మీద నింద వేస్తే ఎలా? ఇవాళ మనం మంచి అడ్వెంచర్ చేశాం కదా. కానీ ఆ కార్ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే మనం తప్పకుండా మాట్లాడుండే వాళ్ళం. మన బ్రెయిన్ అండ్ మౌత్ ఎడిటింగ్ ప్రాసెస్ జరిగింది. ఏదో ఒకటి ఊరికే లారీలో ఢీకొని ఉండేవాళ్ళు. బాగా అన్ని తెలిసినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, కానీ అలా కాదు. ఒక యంగ్స్టర్ లాగా ఉన్నావు. చేతిలో ఏంట్రా బొక్కు? కొన్నిసార్లు ఆలోచించి చేయాలరా. కానీ ఇప్పటి వరకు నువ్వు అసలు ఏది ఆలోచించలేదు. ఏదో ఒకటి చెప్పి ఊరికే మేనేజ్ చేస్తా ఉండబాకు. కొద్దిసేపు నోరు మూసుకో. ఆలోచించి చేసినా చేయకపోయినా అది ప్రాబ్లమే. సరే సరే, నువ్వేం చేస్తావో చెయ్యి. కనీసం సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి కదా. ప్రతి సమయంలో ఉండలేవు కదా. లేదు, నువ్వు ఉండాలి. ఎప్పుడూ అలాగే ఉండాలి. చూడు, నేనేమి అబద్ధం చెప్పట్లేదు. సరే సరే, అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడికి వచ్చావో అర్థం కావట్లేదు. మళ్ళీ అది స్టార్ట్ చేయకు డూడ్. నాకు నీ వల్ల చాలా కోపం వస్తుంది. తను చెప్పినట్టు తప్పే ఉందిరా. ఇప్పుడు మనం తనకు ఒక ఇరిటేషన్ గా మారుతున్నాం. తన మనసులో మనం ఇలా గుర్తుండిపోవాలని అనుకోలేదు రాయ్. ఆవిడ ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. మనం ఏదో ఒకటి లోపలికి వెళ్ళడానికి ఏదైనా కనిపెట్టాలి. మనకు ఒక ట్రంప్ కార్డ్ కావాలి. అది విని ఆవిడ ఏడవాలి. అవును, ఆవిడని ఏడిపిస్తేనే మనం లోపలికి వెళ్ళగలము. ఎనీ ఐడియాస్? సరే, నాకు ఒకటి గుర్తుంది. ఆ కథని నేను చదివాను, కానీ హఠాత్తుగా గుర్తుకు రావడం లేదు. ఉండు, ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను. ఏ ఐడియానా పర్లేదు, మీరు చెప్పండి, నేను అది వింటాను. ఒక నిమిషం ఉండు. ఆవిడ తన బిడ్డలాగా పెంపుడు జీవుల్ని చూసుకుంటారట. ఆవిడకి దాని మీద చాలా ప్రేమట. ఒకరోజు వర్షం పడేటప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఒక ఆవు దూడ తప్పిపోయిందట. ఆవిడ ఆలోచించకుండా ఆవిడ ఇంట్లోకి ఆ దూడను తీసుకువెళ్లారు. ఇదొక వ్యవసాయం మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉందని సహాయం చేశారట. ఇదొక జాక్ పాట్. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనే చాలాసేపు ఉంది. దానికి కావాల్సింది పెట్టారంట. వర్షం తగ్గిపోయిన తర్వాత దాన్ని బయటికి పంపించేశారు. ఇదే మనం చేయబోతున్నాం. ఆవిడ మనల్ని ద్వేషించదు. ఇదే మనం 100% చేసి తీరాలి. తన కళ్ళు చూస్తే నాకు భయంగా ఉందిరా. ఒక ఆవుని తీసుకెళ్దాం. అవును, ఒక ఆవుని మనం తీసుకెళ్దాం. అవకాశం లేదు రాయ్. నన్ను అడిగితే ఈ ఐడియా నేను రిజెక్ట్ చేస్తాను. అస్సలు బాలేదు. ఈ ఆవు ప్లాన్తో ఏ పని జరగదురా. రాయ్ రాయ్, హే, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారా మీరు? ఎందుకు అడుగుతున్నారు? గ్యాలో అనే పేరు మీద డైనోసార్స్ తెలుసా మీకు? నిన్న రాత్రి వచ్చి మిమ్మల్ని వేసేసి ఉంటారు. అదృష్టంతో నేను ఇన్వాల్వ్ అయినందువల్ల మీరు తప్పించుకున్నారు. నేను నమ్మలేకపోతున్నాను. గాలోనా? నువ్వు తన దగ్గరికి పనిచేసావు? వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు రాయ్? వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారని అడిగాను. అదేంటంటే ట్రిప్ కోసం కొంత డబ్బు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. వాళ్ళ డబ్బులు దొంగిలించుకొని వచ్చేసావా? చూడు, టెక్నికలీ అది వాళ్ళ డబ్బు కాదు. వాళ్ళు దీనికి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటాను. వాళ్ళు వేరే స్టేట్కి వచ్చారు రాయ్. వాళ్ళు నీతో ఇది చెప్పమన్నారు.
వాళ్ళు డబ్బును తిరిగి ఇచ్చేస్తే నీ వేలిని నువ్వే ఉంచుకోవచ్చు అన్నారు. చుట్టాలని పిలిస్తే ఎవరిని లోపలికి వదలకూడదు. మర్లిన్ ఇంటి దగ్గర ఖచ్చితంగా వాళ్ళు మనల్ని వెతికే అవకాశం లేదు. కానీ మేము మా మిషన్ ఎంత పట్టుదలగా ఉన్నాం. నేను ఒకటి చెప్పనారా? ఆ అబ్బాయిల గట్ట అమ్మాయిలే ఈ లోకంలో చాలా ఎక్కువ మంది ఉండబోతున్నారు. చూడు, అదే జరుగుతుంది. రే, నువ్వు ఎంత డబ్బు తీసుకొచ్చావు, ఎంత ఖర్చు పెట్టావు, కనీసం అదేనే చెప్పరా. నేను వెళ్ళిన తర్వాత మీరిద్దరూ ఏం చేయబోతున్నారా అసలు చెప్పండి. మిమ్మల్ని ట్రెండ్కి తగ్గట్టు అడ్వాన్స్గా ఎవరు ఉంచుకుంటారు చెప్పు? జీవితంలో అమ్మాయి ముఖ్యమైన విషయం నువ్వు చెప్తావు, అది మేము వినాలా ఏంటి? 18 ఏళ్ళు అయిన తర్వాత మాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఏదో అన్ని నువ్వు చూపించినట్టు మాట్లాడతావు ఏంట్రా? నా అవకాశాలు నేనే తీసుకుంటాను తెలుసా. నాకు వచ్చే నెల పెళ్లి కాబోతుందిరా. కళ్ళు కనిపిన వాళ్ళు ఇలా అంత చేస్తారు. పాప తనకి గంటలో ఏంటి సమస్య? మళ్ళీ ఇంకోసారి ఇలా మాట్లాడుకో. నువ్వు అంటున్నావా? డ్యూడ్, ఈ విషయం అందరికీ తెలుసు. నువ్వు 3 సంవత్సరాలుగా ఒకే వాటితో తిరుగుతున్నావు. దాని అసలు ఎప్పుడు మార్చలేదు. 2 వర్జిన్స్. ఎవరికి ఇలా అంతా జరగకూడదురా. ఇటు చూడు, అలా చూసుకున్నా కానీ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. మేము చాలా బాగా ఉంటున్నాం. హే, అది వాలే కదా. ఎక్కడ్రా? ఆ నల్ల జుట్టు సన్ గ్లాస్ వేసుకున్నారు కదా, అది ఆవిడే కదా. ఆవిడ మనలానే ఉన్నారు, చూస్తే అర్థం కావడం లేదా? అది ఆవిడ కాదు. అది ఆవిడేరా. నువ్వు సరిగ్గా చూడు, అది ఆవిడ బాడీ కాదు, ఆవిడ వాక్ కాదు, అసలు ఆవిడే కాదు. ఇలా చూడు, ఇందులో ఏం వేసిందో చదువు. ఆవిడ కొన్ని సమయాలలో బయట నడవడం కోసము, షాపింగ్ చేయడం కోసము నల్ల జుట్టుతో పాటు, కర్చీఫ్ తో పాటు, మంచి కూలింగ్ గ్లాస్ తో పాటు మారు వేషంలో బయట తిరుగుతారట. ఆ వాసన తెలుస్తోందా? ఛానల్ నెంబర్ 5. రండి వెళ్దాం. నేను ఆవిడ్ని చూశాను. ఆవిడ అక్కడే ఉన్నారు, రైట్ లో వెళ్తున్నారు. ఆవిడని వదిలేయకురా ప్లీజ్. యాక్సిడెంట్స్ ఏది చేసేకు, ఏ ప్రాబ్లం ఉండకూడదు. ఏయ్, అర్థమైందా? నేను చూసుకుంటాను. అలా చూడరా పసిఫిక్ ఉంది చూడు. రే రైట్ లో రా. రే, నోరు మూసుకుని బండి చూడరా, చూద్దాం. ఎవరు మూసుకొని రారా. ఏంటి న్యూడ్ బీచా? ఇంతకు మించి పెద్ద ఫోన్ ఇంక ఏముండబోతుంది? రాయ్ రే, అద్దం ముందు నేను ఎక్కడ గురించి ఉంటే నాకు భయంగా ఉంటుందిరా. అయితే పర్ఫెక్ట్. ఇలాంటి చోట్ల నీ షైనీస్ ని నువ్వు పోగొట్టుకోవచ్చు. వదిలితే అందులో ఈత కొట్టమంటావేమో. నీకు స్విమ్ చేయడం తెలిస్తే వెళ్ళి స్విమ్ చేయి. దీంట్లో ఉంది. నేను అలా చేయలేనురా రాయ్. డూడ్, ఇదేరా జీవితం, ఇదే మనకైనా టైం. ఆవిడ నిన్నేకడుగా చూడాలనుకుంటున్నావు కదా, కాస్త ఆలోచించరా. ఆవిడ కిందే ఉంది. ఇది చూడటం కోసం ఎంత మంది ఆశపడుతున్నారో నీకు తెలుసా? కమాన్. రే చాలు వద్దురా. మనం ఎందుకు అలా వెళ్ళాలి? మనం ఇలాగే వెళ్దాం, బానే ఉన్నాం కదా. చూడండి, మీరు కావాలంటే ఇద్దరు ఇక్కడే కూర్చొని ఆడుకోవాలంటే ఆడుకోండి. నేను మాత్రం ఒంటరిగా కిందకి వెళ్తాను. నాకు ఇదంతా పెద్ద సమస్య కాదు. జరిగిపోతుందిరా. అందరూ చూసి నవ్వుతారా. హే ఫోమన్. ఓ థ్యాంక్ యూ. హే బ్లూబర్, నువ్వు ఇక్కడ కూడా చదువుకుంటున్నావా? గుడ్. కమాన్ గైస్, రండి వెళ్దాం. హాయ్. యాక్చువల్గా నేను చెప్పేదాన్ని బట్టి నా ఫ్రెండ్స్ నన్ను చంపినా చంపొచ్చు, కానీ నేను ఇది ఖచ్చితంగా చెప్పాలి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటారనే నేను అనుకుంటున్నాను. నాకు అలాగే మీ మీద పడుకోవాలి, అది ఎలా ఉందని నేను ఫీల్ అవ్వాలి. నువ్వు కళ కావాలంటే కనొచ్చు. అవును, మీరు ఎవరు? ముందు నువ్వెవరివో చెప్పు. రాయ్. ఓ షిట్. రే, ఈ బీచ్ చాలా చిన్నదిరా. ఎల్లోకి వెళ్దాం రండి. దీంట్లోనా? రే నాకు స్విమ్మింగ్ రాదురా. దానికి ఏం చేయమంటారు? నా వల్ల కూడా కాదు. నిజంగా తెలీదు. రే, నేను చెప్పిన మాట మీరు ఎప్పుడు వినిందే లేదు కదా, ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఏ రాయ్, మా దగ్గర బాగా ఇరుకున్నావు, ఇక పైన పారిపోకో. నేను ద్వేషిస్తున్నాను రా, చాలా ద్వేషిస్తున్నా. ముందు బట్టలు ఇప్పించావు, ఇప్పుడేమో నీళ్ళలో ముంచావు. అసలు ఎవర్రా నువ్వు? ఏరా, వాళ్ళు అక్కడే ఎంతసేపు నుంచుంటారు అనుకుంటున్నావు? వీళ్ళిద్దరిని ఆపడానికి ఒకే ఒక దారే ఉంది. ఒకటి వీళ్ళు చావాలి, లేకపోతే వీళ్ళకి ఆకలేయాలి. మన జీవితంలో ఇలా జరుగుతుందని నేను అసలు ఎదురు చూడలేరా రే. FUC. నా వల్ల కాదు. నువ్వు తినాలా? అప్పుడు ఆ రాయిని ఏం చేద్దాం?
నువ్వు చెప్పేది నిజమే, వాడు ఉండే చోటు మనకి తెలుసు కదా. సరే తినేసొద్దాంరా. ఆల్ రైట్ గైస్, వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనం కూడా బయలుదేరదాం. ఇప్పుడు వెళ్తే సేఫే కదా? యా సేఫే డ్యూడ్. ఏమైనా రాళ్ళకి పొదలకి వెనకాల ఉంటారేమో, ఇరుక్కుపోతామేమో. నోరు మూసుకొని వస్తావా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏంట్రా అసలు వీళ్ళు 6 సంవత్సరాల కళని ఈజీగా పాడు చేశారు. నేను ఇందుకోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? వీటన్నిటిని సేకరించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఇవన్నీ మొత్తం తడిచిపోయారా? ఈ పిక్సెల్స్ ఉన్నాయి చూసావా? ఏం చేయమంటావు? కొద్దిసేపు నువ్వు ఇలా వాగటం ఆపుతావా ప్లీజ్? ఓ చోట ఇంతేరా ఉండింది. ముందు మనం చేయాల్సిన పని ఒక ఆవుని కనిపెట్టాలి. రే, ఆ గేదె గురించి మర్చిపోరా, అది మనకు ముఖ్యం కాదు. అర్థం చేసుకో. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ కోపడుద్ది. డూడ్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పినప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి, అర్థమైందా? అలాగా? నువ్వు నిద్రపోతున్నప్పుడు కార్ తీసుకెళ్ళిపోతా, అప్పుడేం అలాగా? చేస్తావు? అయితే అది ఎవరు పోనిస్తారు? నేనే. అలాగా? గ్యాస్ పెడల్ని ఎవరు తొక్కుతారు? ఎవరు చేస్తారనుకుంటున్నావు? ఎలా చెప్తున్నావు డూడ్? దేని బట్టి చెప్తున్నావు? నీకు కాలు బాగుంది అనుకుంటున్నావా ఏంటి? మనం ఇంటికి వెళ్తున్నాం. ఈ పబ్లికం నబ్లి ఎక్కడికి తీసుకొచ్చి ఉంచాడు మన చూసావా? ఇంటికి వెళ్తున్నారా? నేను చెప్పేదే వినాను, నువ్వైతే వెళ్ళలేవు. నాకంటూ ఓ జీవితం ఉంది, దాన్ని నేను చెడగొట్టుకోలేను. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. తన మనసుని నువ్వైతే కష్టపెట్టలేవు. అవునురా, అయితే ఏంటి? మరి అదిగా ఇది ఇక్కడ నుండి ఎలా తీయాలో అది మాత్రం చెప్పు. నేను జింక్ చెప్తున్నా, నువ్వు సైలెంట్ గా కుదరదు. ఉండాలి. నువ్వు ఇరుక్కున్నావురా, నువ్వు ఇరుక్కున్నావు. నువ్వు ఏం చేయగలవు? ఆ? నన్ను మాట్లాడకుండా చేస్తావా? నువ్వు ఏం చేయబోతున్నావు? కమాన్ కమాన్, నన్ను మాట్లాడకుండా చెయ్యి. నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు, ఇది మా మధ్యన. కమాన్, కోపడు, కొట్టు నన్ను. కమాన్, నీ వల్ల అయింది చెయ్యి. కమాన్ రాయ్ నేను చెప్పేది విను రే. కమాన్, ఎందుకు రాయిలాగా నుంచున్నావు? నన్ను కొట్టు, పంచేయి. మర్చిపోలేకుండా ఒక దెబ్బ వెయ్యి. కమాన్. ఆ పెక్కి ఇంటికి నువ్వు ఒక్కసారైనా వెళ్ళావరా? నా మీద నుంచి లేవరా. ఏంట్రా కోడిలాగా కొడుతున్నావు? Guys, stop! Guys! Dude, చాలు ఆపుతావా? రాయ్, నన్ను క్షమించు. లేదు, ఇది నాకు అవసరమే. నువ్వు నన్ను బాగా కొట్టావు. ఇలాగ జరుగుతుందని అనుకున్నాను. ఎవరు ఆ తర్వాత గొడవ గురించి మాట్లాడుకోలేదు. గ్యాల బ్రదర్స్ కోసం తర్వాత రోజు మేము ముఖ్యమైన డిష్ ని రెడీ చేస్తున్నాం. అందులో బిజీగా ఉన్నాం. హాట్ ప్లేట్ గాయ్స్, హాట్ ప్లేట్. ఇంత భోజనం పెడితే ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకుంటా. నేను స్టార్ట్ చేసిన ఏది కూడా సగంలో వదిలిందే లేదు. అవును, దీని అర్థం ఏంటి? టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 2:09. ఎప్పుడు కూడా గావలెస్ కరెక్ట్ అయిన టైంకే వస్తారు. సో పర్లేదు, చూసుకుందాం. వాళ్ళు ఎవరినైనా ఏమైనా చేస్తే మనం ఏం చేయాలి? అసలే మన ముగ్గురు వాళ్ళ దగ్గర బాగా ఇరుక్కున్నాం. మీరు ఏం మాట్లాడకుండా ఉండండి చాలు. అయితే నీకు వాళ్ళ డబ్బు తిరిగిచ్చే ఉద్దేశం లేదా? ఇస్తావా లేదా? దాంట్లో ప్రయోజనమే లేదు. మొత్తం అడుగుతున్నారు. మనం ఈ ట్రిప్ లో ఫుల్ గా ఖర్చు పెట్టాం కదా. వచ్చేసారు చూసావా? గ్యాలస్ గురించి మీకు చెప్పలేదు కదా, వాళ్ళు ఎప్పుడు గణుతోనే ఆడుకుంటారు. ఏంటి? అటూరు అంటోనియో, ఫ్రెండ్ నుండి వచ్చినందుకు థ్యాంక్స్. లోపలికి రండి, రండి, సిగ్గుపడకండి, లోపలికి రండి. వాట్ ఎ సర్ప్రైజ్. హే గాయ్స్, ఎవరో చూసారా? హాయ్. బాగున్నా. రాయ్, గొప్పవాడు రా నువ్వు. నిన్ను కనిపెట్టడం కష్టమైంది. అదంతా ఏమీ లేదు, మీరే ఈజీగా ఏమారిపోయారు. ఆకలేస్తుందా? రాయ్, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. మా దగ్గర డబ్బు తీసుకొని నువ్వు దాక్కుని నాకు ఉండకూడదు. తెలుసు. నేను కూడా దానికి బాధపడుతున్నాను. మిమ్మల్ని ఎంత కష్టపెట్టేందుకు క్షమించండి, కానీ నేను ఇరుక్కున్నాను. నాకు వేరే దారి కనిపించలేదు. సో ఎదురు ఇక్కడ తింటూ రిలాక్స్ చేయండి, ఓకేనా? అట్రాక్ట్ బ్యాడ్ న్యూస్. వాడి దగ్గర డబ్బు లేదు. ఏంట్రా ఏదో మాట్లాడుతున్నారు, ఏమీ అర్థం కావడం లేదే. రాయ్, ఇలా చూడు, నీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నావు. నువ్వు మాతో మంచిగా నడుచుకుంటున్నావు, కానీ మేం చెప్పింది నువ్వు చేసి తీరాలి కదా. యా, అది నేను తప్పు చెప్పను. నన్ను చంపాలనుకున్నా కూడా చంపేసుకోండి. తను ఏమంటున్నాడంటే ముందు నీ చేతి వేళ్ళని విరగి తీసి ఆ తర్వాత కాలు నీకు ఎక్కడెక్కడైతే నొప్పి వస్తుందో అక్కడక్కడంతా చేయమని చెప్తున్నాడు. చాలా సంతోషం.
రే రాయ్, నీకేమైనా నీకేమైనా పిచ్చా? పిచ్చి ఏంట్రా? వాళ్ళు ఏమైనా చేసేస్తారేమో రా. ఏయ్, చూడండి ఇదే వాళ్ళ పని వాళ్ళు చేసే తీరాలి. నేనైతే దీంట్లో ఏవి చేయలేను. నాకు సరైపోతుంది. పారిపోరా, అదే బెటర్ ప్లాన్ గా ఉంటుంది. తలుపు తెరవండి, మేము పోలీస్. అందరూ త్వరగా వాల్ దగ్గర నిలబడండి, త్వరగా. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? రాయిడ్ ఒపీనియన్, స్కాట్ ఫార్మర్, నెట్ బ్లూవర్, మా దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంది. మిస్ ఎం మోండ్రే కాంపౌండ్ లకి మీరు పర్మిషన్ లేకుండా వెళ్ళారు. అర్థమైందా? లేదండి, అలా జరిగే అవకాశమే లేదు. వాళ్ళు మమ్మల్ని ఏమీ అలా చేయరు. ఈ రోజు ఉదయమే కంప్లైంట్ ఫైల్ అయింది. అరెస్ట్ చెయ్యి. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, మేము మా ఫ్రెండ్ రాయని కలుద్దామని వచ్చాం. రాయ్ అక్కడే ఆగు. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వెవరు? నా పేరు హార్వీ. నేను ఇక్కడే ఉన్నాను. ఇది నా ఇల్లు. అది ప్రూవ్ చేయి. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. నా ఇనిషియల్స్ డోర్ మ్యాట్ లో ఉన్నాయి, చూడండి. వీళ్ళని మేము అరెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చి తగలడ్డారా? నేను సర్ప్రైజ్డ్ గా లేనని నేను అసలు నమ్మలేకపోతున్నాను. లేదు వీళ్ళు కాదు, వీళ్ళు. ఇప్పుడు సర్ప్రైజ్డ్ లేదు ఆఫీసర్స్, ఎక్కడో ఒక తప్పు జరిగింది. నేను కంప్లైంట్ చేసింది వీళ్ళిద్దరి మీద, ఎందుకంటే పర్మిషన్ లేకుండా ఇంట్లో దొరి నా ముక్కు పగలగొట్టారు. మీరు అరెస్ట్ చేయాల్సింది ఆఫీసర్, వీళ్ళిద్దరిని. ఆఫీసర్, అర్థమవుతుందా? ఇలా చూడండి, మాకు సమయం లేదు సార్, మేము వెంటనే బయలుదేరాలి. దానికి ముందు మేము రాయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి బయలుదేరుతాం. ఆఫీసర్స్, నేను చెప్పేది వినండి. చాలా ఆపండి, మేము వెళ్తున్నాం. మమ్మల్ని ఎవరు ఫాలో చేయకూడదు, ఓకే? చెప్పేది విను. వెనక్కి వెళ్ళండి. ఏయ్, వద్దు రోయ్, వద్దు రోయ్. రోయ్, నా దగ్గర మాట్లాడుకోవాలనుకుంటే అంకుల్ శామ్ దగ్గర మాట్లాడుకోండి. నేను చెప్పేది విను. ఏంటి ఇలా చేస్తున్నావు? నేను కావాలని చేయలేదు, తెలియకుండా జరిగింది. ఓ మై గాడ్, రాయ్. ఏయ్, నీకు ఏమైంది? రోయ్ 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 రోయ్. అంబులెన్స్ పిలవండి. వాడు ప్రాణాలతో ఉన్నాడా? కాంట్ మూవ్. వాడు చనిపోయారు. ఓ మై గాడ్. సార్, మా అంజలి తనకి ఘటించామని ఇలా చెప్పండి. జరుగుతుందని అనుకోలేదు. రాయ్, ఓ నో రాయ్. రోయ్ రాయ్, 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 రాయ్. అయ్యో రాయ్, నువ్వు ఇలా చేస్తుండకూడదు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు రాయ్. రాయ్, సారీ. డూడ్, ఎక్కడ పడితే అక్కడ కాలుతో నొక్కబాకు. నువ్వు ప్రాణంతోనే ఉన్నావా? యా, అలాగే చనిపోయేటట్టు నటించారు కదా. ఏం చేస్తున్నావు నువ్వు డాల్ఫిన్? ఎందుకు మరి మాకు చెప్పలేదు? చెప్పుంటే మొత్తం చెడగొట్టే వాళ్ళు, కానీ చాలా సూపర్ గా పర్ఫామ్ చేసావు. అయితే వీళ్ళు పోలీసులు కదా? లేదు లేదు, కన్విన్సింగ్ గా నటించారు కదా. వీళ్ళ పేరు స్టీవెన్ అని, చాలా బాగా నటిస్తారు. అలాగే రియల్ గా ఉంటది. పాటలో నదరగొట్టేస్తారు తెలుసా. ఒక్క నిమిషం నాతో వస్తారా? ఫ్యూచర్ లో ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నేను ఇంకా ఏమైనా చేయాలన్నా కూడా చెప్పండి, చేస్తాను. సార్ ఇలా చూడండి, మీరు చెప్పు. హాఫ్ అన్ అవర్ అయినా రిహర్సల్ చేయాలి. అలా చేస్తేనే అప్రూవ్ చేస్తాను. అలా చేస్తేనే యాక్టింగ్ నువ్వే చేయగలరు, చూసావు కదా, లేకపోతే చేయలేరు. ఎలా ఉంది అర్థం మా చేసుకోండి. యాక్టింగ్? మేము బాగానే చేసాం. రాయల్ లాగా యాక్టింగ్ చేయలేరు. నువ్వు మాతో ఈ విషయాన్ని ముందు బాగా చెప్పుండాలిరా. చేశారు. సరే, మీకు కావాల్సింది తీసుకోండి. నేను మీకు ఒక నిజం చెప్తాను, ఓకే? ఒకడు గన్నుతో ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి మీలో ఒకరిని కాల్చబోతున్నానంటే అది ఎవరై ఉంటారు? నేను నన్నే చెప్పుకుంటాను. అస్సలు ఆలోచించడం, అది నేనై ఉంటాను. ఇలా చూడు, ఇప్పుడు మేమేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? ఆ ఆవుని మనం తీసుకువెళ్దామా? పద, పద, పద. అలాగే పోనీ, పోనీ, పోనీ. పద, పద, పద. అలాగే పద, పద. ఏయ్. వాళ్ళు ఇప్పుడు ఆ ఆవుని ఎందుకు వాడుతున్నారు? అది ఏంటంటే రిలీజియస్ సెర్మనీ కోసం, అందుకే అవసరం అవుతుంది. అది దేవుడి కోసం చేసే ఒక విషయం. అది నువ్వు ఖచ్చితంగా హాలీవుడ్ నుంచి వచ్చావు అనుకుంటా. అవును. ఈ ఆవుకి మెల్లని చూసే అవకాశం దొరికితే ఎలా ఆడుతుందో చూడు. తీసుకో, తీసుకో, తిప్పు, తిప్పు, తిప్పు. దీన్ని ఎలా తిప్పు, తిప్పు, లా, తిప్పు, తిప్పు. ఇది మా అమ్మ కోసం. అయితే బాగా ఖర్చు అవుతుంది. అటు 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 తిప్పు, అటు తిప్పు. ఏయ్, 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 గో, 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 గో. అటువైపు ట్రై చేసి చూడరా. రాయ్, ఈ ఆవుని ఎవ్వరూ అసలు కదపలేరు. రోసి, బండిలో ఎక్కువ బంగారం. నేను ఒక 1000 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్ళగలను, ఎడారిలో కూడా. అంతా వాళ్ళ కోసం మాత్రమే. పర్వాలేదు, ఇలా చెప్తే ఇంప్రెస్ అవుతారు అనుకుంటాను. కమాన్ డూడ్, ఇలా చేస్తే బానిస అనుకుంటారా?
అయితే వాళ్ళతో నిజం ఎలా చెప్పాలి? నేను చచ్చే లోపల మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, అది నెరవేర్చుకోవడానికి ఇప్పుడు వచ్చాను అనా? డూడ్, దీనికి బదులు నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి హాయ్ మ్యామ్, నేను స్కాట్, నా దగ్గర మాట్లాడేందుకు థ్యాంక్స్ అని చెప్పు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు రాయ్? మ్యాడ్లిన్తో వెళ్ళి నువ్వు మాట్లాడాలనుకున్నావు కదా, అప్పుడు నువ్వు నీ గురించి మాత్రం మాట్లాడు, మా గురించి కాదు. సరే రాయ్. ఆల్ రైట్, నేను అలాగే చేస్తాను. ఆవిడ దగ్గర ఐ లవ్ యూ అని చెప్తాను. అందరికన్నా మిమ్మల్ని నేను ఎక్కువగా లవ్ చేశానని చెప్తాను. ఇన్ని సంవత్సరాలుగా నేను మీకోసం వెయిట్ చేస్తున్నానని కూడా చెప్తాను. నేను చెప్పిన మాటని కాపాడేవాడిని. ఎరా రాయ్, ఇది ఇప్పుడు ఆలోచించావా? వినడానికి సూపర్గా ఉంది కదా? ఏంటి? రే, ఇది వీడియో ఆలోచన కాదు, గాన్ విత్ రాయన్స్ బుక్లో ఉందిరా ఇది. యా, కానీ లాస్ట్ బిట్ని నేనే యాడ్ చేశాను. ఫైనల్ టచ్ ఉండాలి కదా. భలే కామెడీ పీస్లా ఉన్నారే. నేను చూసుకుంటాను. రేయ్, కాసేపు కావాలంటే పక్కకు వెళ్ళరా, నేను నీళ్ళు పోస్తానులే. వద్దు, ఇది నేనే చూసుకుంటాను. ఇక్కడ చూడండి పిల్లలారా, చాలు చాలు, దీంతో ఆపేయండి. మిస్ మ్యాంట్రా మిమ్మల్ని అమేజింగ్ గా చూస్తున్నారు. నేను చెప్తూ ఉన్నాను, దీంతో అన్ని ఆపేయండి. ఆ చెట్లు వెనకతల ఎవరున్నారు? జాక్ పాట్. మ్యార్లిన్, ఎలా ఉన్నారు? ఓ సారీ, మీరు ఫోన్ మాట్లాడుతున్నారా? కాస్త అది కట్ చేస్తారా? నాకు టైం చాలా తక్కువగా ఉంది. హాయ్, నేను రాయ్ ఒపీనియన్. నాతో మాట్లాడినందుకు థ్యాంక్స్. ఓ మై గాడ్, ముందు దీన్ని బయటకు తీసుకువెళ్ళమన్నారు. ట్రై చేస్తున్నా మేడం. ఇలా చూడండి, మీ దగ్గర సహాయం అడగడం బ్యాడ్ ఐడియా అనుకుంటున్నాను. మీరు ఇలా ఊరికి నిలబడడం కన్నా కాస్త గడ్డి తీసుకొస్తారా? ఓ నో, మిస్ మ్యాండ్రో, మ్యాండ్రో, ఏమైంది? ఏం చేసావురా? ఏం చూసావురా? నో అని చెప్పారు. ఇదిగో ఆర్డర్ వచ్చేసింది. ఆబ్వియస్లీ నో అని చెప్తారు. మరి ఇంకేం చెప్తారా? హద్దు మీరి ఆవిడ ఇంట్లోకి చొరబడితే మరి డేటికి వెళ్తాను పిలిస్తే రానేనగా చెప్తారు. నేను హార్బాల నెంబర్ని ఇచ్చేసి వచ్చాను. ఓ, ఖచ్చితంగా కాల్ చేస్తారా? సరే, ఎలా ఉందో చెప్పు. గెట్ లాస్ట్, ఇదే ఆవిడే చెప్పింది. ఆవిడ నువ్వు లోపలికి వెళ్ళగానే గెట్ లాస్ట్ అని చెప్పేశారు. వాళ్ళు నీలాగా మాట్లాడరు రాయ్. ఆవిడ గెట్ లాస్ట్ అని చెప్పింది. లేదు, గెట్ గోయింగ్ అని చెప్పారా? గెట్ ఆఫ్ ద బెడ్, నాకు గుర్తులేదు. దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఆమె ఎలా ఉన్నారు? ఆమె తన కళ్ళను ఎంతవరకు ఓపెన్ చేశారు? ఆమె పెదాలు చూసావు నువ్వు? రాయ్, నాకు అసలు ఏం చెప్పింది అర్థం కాలేదురా. నువ్వు ఆవిడతో పాటే ఉన్నావురా. నువ్వేమైనా చేంజ్ చేసి ఉండాల్సింది, ఏదైనా మారుండాలి. ఏం చేసావు? ఆల్ రైట్, ఆవిడ అక్కడ కూర్చొని ఉండింది. నేను నా బెస్ట్ ట్రై చేశాను, కానీ నో అని చెప్పారు. ఒక అమ్మాయి కోసం ఇంతకు మించి దిగలనే అది ఎవరైనా సరే. మనం మాట్లాడకుండా ఎలిజబెత్ని వెళ్ళి కలవాల్సింది. ఇది చాలా డిప్రెసింగ్ గా ఉంది. మనం ఇలా ఎలకలాంటి జీవితం జీవిస్తున్నాం. ఏంటి ఇలా చూడండి, మనం మర్లిన్ని చూస్ చేసి ఇక్కడికి వచ్చి చెడగొట్టాం కాబట్టి మనం ఒట్టి చేతులతో వెళ్ళాలని ఆప్షన్ లేదు కదా. ఈ ట్రిప్ ని మనం మంచిగా కూడా మార్చచ్చు కదా. ఏమంటున్నారు? ఏంటి, మన టైం ని వేస్ట్ చేయమంటున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావురా? మనం ఎవరనేది అసలు మనం మర్చిపోయాంరా. మనం ఇప్పుడు హాలీవుడ్ లో ఉన్నాంరా. ఇక్కడికి రావాలని మనం ఎంత కళ కన్నాం, మీకు గుర్తులేదా? ఈ రోజు రాత్రి మనం బెస్ట్ గా దాన్ని యూజ్ చేసుకుందాం. ఈ రోజు మన గురించి ఆలోచించి మనకు కావాల్సింది చేద్దాం. ఇప్పటి వరకు మనం చేయనివన్నీ ఇప్పుడు బయటికి వెళ్ళి చేయాలి. ఈ రోజు పండగలా ఉండాలి. కొన్ని విషయాలు కావాలంటే మళ్ళీ చేయొచ్చు, అందులో ఏ సమస్య లేదు.
చూసారంటే డైరెక్ట్ వచ్చారు. ఇక్కడున్న అద్భుతమైన స్టారులో ఇద్దరు ముగ్గురు. హే జిమ్మీ, నాకు అది 3 packs కావాలి. ఇవ్వండి. కమ్ ఆన్ మ్యాన్, గన్స్ ఆఫ్ నెవరాన్, టూ లౌడ్. హే అది డి మోర్టన్. ఇక్కడ చూడండి. కమ్ ఆన్ మ్యాన్, లాస్ట్ మూవీ నేను చూస్తాను. దయచేసి అలాంటి మూవీలో మీరు యాక్ట్ చేయకండి. రేయ్, అందరూ నిన్నే చూస్తున్నారు. Come on, మనం ఏమైనా వీళ్ళకి తెలియపోతున్నావా ఏంటి? సరే ఓకే. అది నమ్మలేకపోతున్నా. హే చాబీ, ఆగండి. హే చాబీ, చూడండి. కమ్ ఆన్, లెట్స్ ట్విస్ట్ అగైన్ లైక్ వి డిడ్ లాస్ట్ సమ్మర్. లెట్స్ ట్విస్ట్ అగైన్ లైక్ వి డిడ్ లాస్ట్ ఇయర్. ఓ, ఇంతకు ముందు జరిగింది గుర్తు ఉందా? మన అందరం కలిసి హమ్ చేసాం, గుర్తు ఉందా? లాస్ట్ లో ఉన్న ట్విస్ట్ గుర్తుందా? దాన్ని మళ్ళీ ఎంజాయ్ చేద్దామా? షూస్ చాలా బాగుంది. దిప్పు నన్ను దిప్పు. ఇదంతా జరుగుద్దాని అనుకున్నాను. మనతో మాట్లాడుతున్నారు ఆయన. నేను ఊహించలేదు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు రా? హే లేడీస్, నా పేరు రాయ్. నైస్ ఈవినింగ్. కమ్ ఆన్ గైస్. నేను దీన్ని నమ్మలేకపోతున్నా. కమ్ ఆన్ గైస్, మనం వెళ్దాం. రే వాడు మనల్ని పిలుస్తున్నాడు రా. లెట్స్ గో. వెళ్ళు. గ్రామీణ్స్ పబ్ లో మాత్రమే మమ్మల్ని బయటికి తరిమేలేదండి. అక్కడున్న పబ్స్ అన్నిట్లోనూ మమ్మల్ని బయట తరిమేశారు. కొన్ని క్లబ్లకైతే 2 సార్లు వెళ్ళాం. కానీ రాయ్ ప్రామిస్ చేశాడు దీని బెస్ట్ పార్ట్ ఇక మీద రాబోతుంది అని. నో, నేను ఖచ్చితంగా ఇది చేయను. చైనా నా వాడివి ఎందుకు ఇక్కడికి వచ్చి నుంచున్నావు? లైఫ్లో ఈ రోజు నువ్వు ఎప్పుడు మర్చిపోవు. ఎందుకంటే విక్కీ దీన్ని చూస్తే ఖచ్చితంగా టెన్షన్ అవుతుందిరా. అయితే తను చూడ నువ్వు వేసుకో. రే తను నాకు కాబోయే భార్యరా. తరువాత 80 సంవత్సరాల్లో నా శరీరంలో అణువణువు చూస్తుంది. అయితే నీ పెక్కర్లో వేసుకో. మరి నీ బట్లో వేసుకున్న ఒక దాన్ని ఎవరు చూడరని నువ్వు అనుకుంటున్నావా? అవునాను, మాకు కూడా తెలుసు. నువ్వు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడానికి పుట్టావా? 10 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న చేసిన పని ఇది. నేనేవి కావాలని ఆ చోట టాటూ వేసుకోలేదు. ఓకే, మీ నాన్న నీకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు టాటూ వేస్తారా? అవును. ఆ? ఎప్పుడు నాన్న? మా అమ్మ నాకు దూరం అయ్యాక నేను అనుకున్నదే నేను చేశాను. నేను ఏం చేసినా అతను పట్టించుకోడు. నేను ఎందుకని అక్కడ ఉన్నానో నాకే తెలియదు ఇంతవరకు. ఇక మా నాన్న యూజ్ చేసుకోకూడదని అనుకున్నాను. నాకు మర్యాద దక్కే చోటుకి నేనే వెళ్ళిపోయాను. నేను చెప్పేది వినండి. నువ్వు జాయిన్ అవ్వడానికి వేరే రీజన్ చెప్పావు కదా. మీ నాన్న నీకు అసలు ఏ సహాయము చేయలేదని చెప్పావు కదరా. అతను నీతో ఉండాలని ఆశపడుతున్నట్టు నువ్వు నాకు చెప్పావు కదా. అతను ఆశపడ్డాడు. ఒక్కొక్కసారి నేను ఆ రింగ్ లోపలికి వెళ్ళినప్పుడు మా నాన్న నన్ను ఏం చేసేవాడో తెలుసా మీకు? కమాన్ చూస్ చేయండి. కానీ నువ్వు ఆయన మాట సరిగ్గా వినలేదనే కదా ఇలా చేశారు. నోరు మొయ్. ఇది గ్రిఫిన్ షో, ముందు అదే అర్థం చేసుకో. నేను ఎక్కడికి వెళ్ళినా అతను నన్ను మిస్ చేసిందే లేదు. నువ్వు అతన్ని మిస్ అవుతున్నావా? నో, అతను ఒక లూజర్. అతనికి ధైర్యం ఉండుంటే ఎప్పుడో కొరియాకి బయలుదేరి వెళ్ళిపోయేవారు. నువ్వు ప్రాణాలతో ఉన్నావని తెలుసు, అతను ప్రాణాలతోనే కదా ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటే ఏమైందిరా? ఇలా చూడు, మీ నాన్నగారు నీ కోసం ఉన్నారు, నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? కానీ నువ్వు కొద్దిగా కూడా దీన్ని నీకు అసలు ఇది అర్థం కావడం లేదురా. మా నాన్నగారు 5 నిమిషాలు నాతో మాట్లాడుతానంటే ఈ లోకంలో నేను ఏమైనా చేస్తానరా. కేవలం 5 నిమిషాలు అతనితో మాట్లాడితే చాలు. మా నాన్నకి సంబంధించిన మెమరీస్ చాలా తక్కువ. నేను ఎంత కష్టంలో ఉన్నానో తెలిసేంట్రా. ప్రతిరోజు దాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటాను. అతని పిక్చర్స్ చూస్తాను. దాంతోపాటు నేను ఎవరిని వెతుకుతున్నాడో, దేనికి వెతుకుతున్నానని తెలియకుండా తిరిగాను. అట్లీస్ట్ నీ మీద ప్రేమ చూపించాడని నీకు తెలుసు. అతను ఒక హీరో, అతనికి రెస్పెక్ట్ ఇవ్వు. మీ నాన్న కూడా హీరోనే రా, అది అర్థం చేసుకో. అతను చనిపోయారు. మా నాన్న చనిపోయారు. ఈ ఫీల్ అసలు ఎలా ఉంటుందో మీకు చెప్పడం కూడా నాకు తెలియదు. ఇట్స్ ఓకే, వదిలేరా. హాయ్ గాయస్, తర్వాత ఎవరు చెప్పండి? వాడే. రాయ్ గాడ్ ప్రాపర్టీ ఆఫ్ ద యూఎస్ఏ అని చెప్పి ఒక టాటూ బట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే మత్తులు జారుకున్నాడు. మేమే తనని ఎత్తుకుని వచ్చాం. హార్వీ లివింగ్ రూమ్లో ఇప్పుడు పడుకున్నాము. హలో హార్వీ, ఇప్పుడు నిద్రపోతున్నారు. మీరు రేపు కాల్ చేస్తారా ఉదయాన్నే? యా, కమాన్. లేదండి, మీరు మోలిన్ లాగా లేరే.
హోలీ షిట్. అవునవును వాడే. ఓ ఐమ్ సారీ. ఆగండి ఒక్క నిమిషం. రే రా రే 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 లావరా. ఆవిడేరా ఫోన్లో ఉన్నారంట, నీతో మాట్లాడాలంట. ఎవరు? మ్యారులన్. నిజంగానా? నేను చెప్పాను కదా కాల్ చేస్తారని, నేనే చెప్పాను కదా. మనకు ఆమె కాల్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఆవిడ మంచి మూడ్లో మాట్లాడుతున్నావు, దయచేసి తప్పుగా ఏం మాట్లాడకు. యా రాయ్, నేను మాట్లాడుతున్నాను. ఆహా అలాగా. యా ఓకే, ఒక 20 minutes ఇవ్వండి. కాల్ చేస్తారని చెప్పాను కదా. నిద్రపోలేకపోతున్నారంట, సో ఆవిడని ఒక డ్రైవ్ తీసుకెళ్ళమని అంటున్నారు. వావ్. నేను వెళ్తున్నాను. ఏయ్ రాయ్ ఉండరా, బాగా స్నానం చేయి. సోప్ని వాడు, నీళ్ళని ఎక్కువ యూజ్ చేయరా. రే అట్లీస్ట్ స్మెల్ కోసమైనా ఏమైనా అప్లై చేయరా. అప్లై చేసుకో. నా స్మెల్కి ఏ సమస్య లేదు. రే నీ నోట్లో నుంచి ఏం స్మెల్ వస్తుందో నీకు తెలియదురా, పక్కనున్న వాడికి తెలుస్తుంది. క్లియర్. ఇప్పుడు సంతోషమా? థ్యాంక్ యూ. దీనికి నువ్వు థ్యాంక్స్ చెప్తావురా. రే నువ్వు చాలా వ్యాస్లైన్ రాసుకున్నావురా. No, ఇదే చాలు. ఇది బాగుంది. రే సూపర్ గా డ్రెస్ తీసుకొచ్చాను, దీన్ని వేసుకోరా. రే నువ్వు నిన్ను కాస్త మార్చుకొని వెళ్ళాలిరా. రే ఆ కీ ఎక్కడుందో తెలియడం లేదురా. అది నేనే కనిపెట్టుకుంటాను. రాయ్ రాయ్ ఇలా రా. రాయ్ రాయ్ ఇక్కడి నుంచి నువ్వు అలాగే వెళ్తావా? నువ్వు షేర్ చేసుకోవాలరా. ఊరికే సంబంధం లేకుండా చేయక, అర్థమైందా? ఇది ఒక పెద్ద ఎవల్యూషనరీ చేంజ్ రా. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఈ వాటర్లో అక్కడికి వెళ్ళకూడదు. నేను ఎప్పటిదాకా చేసుకున్న ఏ డ్రెస్సింగ్ మీరు తప్పు చెప్పిందే లేదు. ఎందుకు? ఎందుకంటే మేము గౌరవించే వ్యక్తులతో నువ్వు ఇప్పటి వరకు బయటికి వెళ్ళనే నేను లేదు. చెప్పేది కాస్త విను. ఇప్పుడైనా ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏంటి అర్థమైందా? ఇప్పుడు నువ్వు ముందున్నట్టు ఉండకూడదురా. ఇందులో మేము ఉన్నాం, హార్వీ ఉన్నారు. ఎందుకంటే నువ్వు చూడబోయే వ్యక్తి అలాంటి వారు. రేపు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు, కానీ ఈ రోజు వెళ్తున్నావు కదా, నువ్వు ఇలాగే వెళ్ళాలి. నువ్వు ఇలా వెళ్తే తర్వాత నువ్వు తప్పకుండా థ్యాంక్స్ చేస్తావు. రే ఇది ఒట్టి డేట్ మాత్రమేరా. ఏంట్రా నీకు ఇది అంతేనేంట్రా? అదెందుకురా నువ్వే ఉండాలి? మనలో ఎవరైనా వెళ్ళి ఉండొచ్చుగా. వీడిని ఎందుకు పిలిచారో మరి. నువ్వు కావాలంటే వాళ్ళని తీసుకెళ్తావా? కమాన్ వెళ్ళి స్నానం చేయి. రాయ్ చెప్పేది విను. నిన్నే నువ్వు తీసుకెళ్ళు. రాయ్ నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను కూడా. ఖచ్చితంగా ఇప్పుడు లేట్ అవుతుందిరా. నీతో ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఎలా వెళ్ళగలనురా? ఆవిడ నీతో ఒక డేట్కి వస్తానని చెప్పారు. నాకు దెబ్బ తగిలింది, బయటికి రాలేపోయినా ఒక అబద్ధం చెప్పు, ఏవైనా చెప్పు, ఆవిడ అది నమ్ముతుంది. నువ్వు సీరియస్ గా చెప్తున్నావా? నేను ఆవిడని తీసుకువెళ్ళాలా? ఎవరు వెళ్తే ఏంటి? అక్కడ టార్చ్తో ఉండింది నువ్వే కదా. నేను అనుకున్నది ఏమీ జరగలేదురా. కమాన్ వెళ్ళి స్నానం చేసిరా. వెళ్ళు. వాడి డేట్ ని నాకు ఇచ్చేశాడు. రాయ్ బ్యారస్ డార్పెనియన్ వాడి డేట్ ని నాకు ఇచ్చేశాడు. మేబీ తను భయపడి ఉండొచ్చు. బహుశా అప్పుడు తనకి స్నానం చేసే మూడ్ లేదనుకుంటాను. కానీ ఒకే ఒక కండిషన్ మాత్రం ఉంది, తన షూస్. తనకి సంబంధించిన విషయం ఏదో ఒకటి ఉండాలని అనుకున్నాడు. ఏం చేస్తున్నారా? ఎలాగో 10 minutes ఫ్రంట్కి వచ్చేస్తాను కదరా. నీ బెస్ట్ ఇవ్వు. నేను మీ స్థానంలో ఉంటే బాగానే ఉంటుంది. డూడ్, ఒక విషయం చెప్పు. ఆ కాంటెస్ట్లో నువ్వు గెలుచుంటే నువ్వు ఏం చేస్తుంటావు చెప్పు. ఆ బాల్ పార్క్ ఫిగర్. ఏం కాంటెస్ట్ రా? అదేరా ఆ హౌడీ డూడీ. నీకు గుర్తుందా? నేను ఆ రోజు ఖచ్చితంగా అప్పుడు విక్కీతో వెళ్ళుంటాను. బెక్కీయా? నువ్వు అసలు బెక్కీని చూడనే లేదు, ఎలా తీసుకెళ్తావు? నువ్వు ఈ రోజే కదరా చెప్తున్నావు. ఈ రోజు గురించి మాట్లాడుతున్నావా లేక అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? రాయ్, నువ్వా తన అంటే నాకు చూస్ చేయడం కష్టం రా. మీరిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఇందులో ఒకరిని దగ్గరికి తీసుకుని ఇంకొకరిని ఎలా హర్ట్ చేస్తాను? నువ్వు ఇప్పుడు అడిగేది ఆ క్వశ్చనే కదా? లేదు డూడ్, నువ్వు చాలా సాఫ్ట్గా ఉన్నావురా. బ్లోవర్ ఉండటం వల్లే నువ్వు నాతో తిరుగుతున్నావని నేను అనుకున్నాను. లేదే, అది నిజం కాదు. నేను అలవాటు చేసుకున్నా నీతో ఉండటం.
నువ్వు నన్ను ఎప్పుడూ వదులుకోలేదు నాకు తెలుసు. నేను ఎప్పుడు గిల్టీగా ఫీల్ అయినా సరే నువ్వు అనుకున్నదే నేను చేయాలనుకుంటావు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నిన్ను తాగమని చెప్పటం నీకు నచ్చదు, కానీ నువ్వు వాంతి చేసేటప్పుడు నేను నీతో ఉంటున్నానని నేనంటే నీకు ఇష్టమా? అవును, అలా కూడా చెప్పుకోవచ్చు. షాకింగ్ అయిన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆవిడ ఇంట్లో నేను వచ్చేసాను. ఆవిడ రెడీ అవడానికి చాలా సమయం తీసుకున్నారు, కానీ అది కాంప్లిమెంట్గా తీసుకున్నాను. నా పట్లో బౌలింగ్ చేస్ బాల్ లాగా ఏదో ఒకటి తిరుగుతూనే ఉంది. నేను ఈ లోకల్లోనే ఒక అందమైన అమ్మాయితో సమయం గడపబోతున్నాను. కావాలంటే రాయ్ డేట్ నాకు ఇచ్చేసి ఉండొచ్చు, కానీ తన పర్సనాలిటీని నాకు తను ఇవ్వలేడు కదా. ఆ తర్వాత సడన్ గా ఆవిడ వచ్చారు. ఆవిడ్ని నేను అక్కడ చూశాను. నేను ఆవిడ్ని చూడకుండా ఉండలేకపోయాను. అందువల్ల డ్రైవ్ చేయడం కష్టం అనిపించింది. కానీ ఒకవేళ ఈ క్షణం నేను చనిపోయినా సరే నా జీవితంలో ఒక హై పాయింట్గా ఉంటుంది. ఆవిడ అసలు ఏం మాట్లాడలేదు. ఆవిడ ఆ సముద్రాన్ని చూస్తూనే ఉన్నారు. నేనేమో ఆవిడ్ని చూస్తూ ఉన్నాను. అక్కడున్న సైలెన్స్ నేను మాటల్లో మీకు తెలియజేయలేను. ఈ సమయంలో పోలీసుని చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేనేమంత వేగంగా బండి తోలలేదు కదా. అసలు ఎందుకు వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు? వేరేమైనా సమస్య ఉంటుందా? నాకేం అర్థం కావడం లేదు. దిగులు పడకండి, నేను హ్యాండిల్ చేస్తాను. ఆఫీసర్, ఏమైనా ప్రాబ్లమా? నేనేమంత స్పీడ్గా వెళ్ళడం లేదే. నేను చూసావు, మీరు డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో పెట్టండి. ఎస్ సార్. నాలుగు రోజుకు ముందు దొంగతనం చేసిన కార్ ఇది, తెలుసా? లేదు లేదు, అదంతా ఏం లేదు సార్. ఇది నా ఫ్రెండ్ కారే. ఇది తను వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఓహో, ఇలా చెప్తే అసలు ఎవరు నమ్మరు కదా. రిజిస్ట్రేషన్ నేను అది కనిపెట్టలేకపోతున్నాను. ప్లీజ్ సార్, ఇది మీరు నమ్మాల్సిందే. ఇది దొంగతనం చేసిన కారు కాదు, అప్పు కోసం తీసుకున్న కారు. ఇది నిజమే. మా నాన్నగారి సేవ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇది నిజం, నేను చెప్పేది నిజం. ఐఎమ్ షూర్ ఇది ఖచ్చితంగా డాపినియన్ కారే అయి ఉంటుంది. నాకు ఫస్ట్ నేమ్ తెలీదు, తప్పుగా అనుకోకండి. ఏడి? అవును, నిజమే. ఈ కార్ కి ఓనర్ ఎడీ డర్పినియనే. సారీ. అది రాయ్ వాళ్ళ నాన్నగారు. నన్ను క్షమించండి మిస్ మన్రో, నేను ఈ తప్పుగా అనుకున్నాను. ఐఎమ్ సారీ. ప్రాంటోలో ఈ కార్ని త్వరగా ఇచ్చేయండి, సరేనా? ఎస్ సార్. మ్యామ్, నాకు ఒక ఆటోగ్రాఫ్ వేస్తావా మ్యామ్? ఇది ఫ్రెడ్ కోసమని రాసండి. చాలా సంతోషం. హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ. Out of my dreams, just like a wave to ఇక్కడ the చాలా బాగుంది కదా. అవును, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చాలా You బాగుంది. came into my world, and I know just holding your hand tonight I నాకు understand ఇక్కడ ఉండడం చాలా బాగా నచ్చింది. the magic of the moment you are here. బాగుంది కదా. I touch you, I hold you. ఆవిడతో ఉండడం ఒక కలలాగా నాకు అనిపించింది. నేను అలా గాల్లో తేలుతున్నాను. ఆవిడ ఒక మూవీ స్టార్ లానే ప్రవర్తించలేదు. చాలా క్యాజువల్ గానే నాతో మాట్లాడారు. ఆవిడ నా గురించి తెలుసుకోవడానికి ఆశపడ్డారు. నేను ఎవరిని అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చామని అడుగుతున్నారు, మా ఇంటికి ఎలా వచ్చారని అడుగుతున్నారు. నేను ఆవిడతో మాట్లాడడానికి ఆవిడే నాకు ధైర్యం చెప్పి కంఫర్టబుల్ చేశారు. హాలీవుడ్కి మేము వచ్చిన ట్రిప్ గురించి మాట్లాడాను. రాయ్ గురించి చెప్పాను, డ్యూడ్ గురించి చెప్పాను, మేము ఎందుకోసం ఆవిడని కలవడానికి వచ్చామో చెప్పాను. ఆ న్యూడ్ బీచ్ గురించి కూడా నేను ఆవిడకి చెప్పాను. ఆవిడ పొట్టబుబ్బేలా నవ్వారు. ఆవిడని నేను నవ్వేలా చేశాను. ఆవిడ ఏమన్నారంటే, అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు నేను చాలా లక్కీ అని చెప్పారు. దాని గురించి నేను అంత పెద్దగా ఆలోచించలేదు. ఆవిడ మొదటిసారి మాకు పంపించిన ఆటోగ్రాఫ్ బైబిల్లో పెట్టుకున్నారని చెప్పాను. ఎలా హౌడీని నేను పక్కన పెట్టేసి నా నంబర్ 1 హీరోగా ఆవిడ ఎలా మారారో చెప్పాను. ఆవిడ మళ్ళీ నవ్వుతారని అనుకున్నాను, కానీ ఆవిడ నవ్వలేదు. నాకేం చెప్పాలో తెలియటం లేదు. నేను హీరోయిన్గా ఉండడం కన్నా నీకు ఒక మంచి ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ చాలా ముఖ్యమైనది కదా.
ఇది డైమండ్స్ గా ఉంటే బాగుండేది. The magic of the moment is now and always with you. థ్యాంక్స్ ఫర్ ది డ్రైవ్. The magic of the moment is now and always with you. With you. రాయ్ డూడ్ ఎక్కడున్నారా? బ్లూవర్ బ్లూవర్ నువ్వు అదర్ కొట్టావు మావా, ఏమైంది? ఏంట్రా, అంతా అంతా బాగానే చెప్పు. జరిగిందా? ఏదో Come on, దయ్యాన్ని come on, చూసినట్టుగా నువ్వు ఉన్నావు. నవ్వింది చాలా, అసలు ఏమైందో చెప్పు. బాలే ఉందిరా. అదేంటంటే నమ్మలేని విధంగా ఉంది. ఆవిడ చాలా మంచి ఆవిడరా. ఆవిడ అసలు సినిమాలో వచ్చే మనిషిలా లేదురా. ఆవిడ దగ్గర ఏదంతా అట్రాక్టింగ్ గా చూసామో అదంతా ఏం లేదురా. లేదు, నేను అది అడగలేదు. ఆ డ్రీమ్ ట్రిప్ ఎలా జరిగింది? ఇలా చూడు, నేను నిన్ను డిసప్పాయింట్ చేసి తెలుసుకోలేదు, కానీ యాక్చువల్ గా రాయ్ నో నో, ఇలా మాత్రం డేటింగ్కి వెళ్ళి నా పేరుని చెడగొట్టారా? డూడే అది చేసుంటాడు కదా. ఇలాగా మేము ఆలోచించము. నేనేంటో చేస్తుండేవాడిని. లాస్ట్ డేట్ ఆవిడకి గుర్తుండేలాగా నేను అసలు ఏదో ఒకటి చేసేవాడిని. దిగులు పడకు రాయ్, ఆవిడ నేను ఎప్పటికీ మర్చిపోరు. ఆవిడకి నేను ఈ షూస్ని ఇచ్చేశాను. రే ఏం చేస్తున్నారా? ఇప్పుడు నువ్వే బండి తోలబోతున్నావు. ఇంటికి వెళ్దాం. నవల కాదు, ఛాన్సే లేదు. నువ్వు కుదరదు అని చెప్పేటప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? నువ్వు ఆ మాట ఇక ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఇక మీదట నీకు ఏదైనా చేయటం ఇష్టం లేకపోతే ఏం చెప్పాలంటే నేను ఒక పిరికివాడిని అని చెప్పు. నేను ఒక పిరికివాడిని, అర్థమైంది కదా? ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం? అది అసలు మ్యాటరే కాదు. నీకు అసలు లైసెన్సే లేదుగా, నీ దగ్గర ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇప్పుడు దొంగతనం చేసిన కారు నేను తోలబోతున్నావు. నిజంగానరా? యా తీయా. హేయ్ హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? హేయ్ రాయ్, ఉండండి, మీరు వెళ్తున్నావా? సరే హావ్, మేము బయలుదేరుతాం. మొదలు ఏమైంది? ఆ డేట్ ఏంటి? లేదు, మేము వెళ్ళాలి. ఏం జరిగింది డీటెయిల్ గా చెప్పండి. ఒక రిలేటివ్ ఇలాగా నడుచుకున్నా? అవి నేను చెప్పాలని అనుకున్నాను, కానీ next time నేను ఖచ్చితంగా కాల్ చేయండి. అస్సలు వదలకూడదని ఆ వీల్ని గట్టిగా పెట్టుకుని తన కారు తోలుతున్నాడు. అది బాగా ఫన్గా అనిపించింది. డార్ఫీని నేను ఎప్పుడు అసలు బ్యాక్ సీట్లో చూడనే లేదు. చాలా విషయాలు అలా మారిపోయాయి. రాయ్ ఒకసారి చూడు. ఓ అదర్ కొడుతున్నావు dude. జాగ్రత్త. మాకు మరణ భయం లోపల ఉన్నా సరే, కానీ ఇంటి వరకు తననే బండి తోలమని మేము వదిలేశాం. దాదాపు దగ్గరికి వచ్చాము. ఆ రోజు మధ్యాహ్నం రాయ్ ఏమేం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్ళగానే కొన్ని పర్సనల్ అయిన విషయాలు చేయాలని తను నాతో చెప్పాడు. కార్ని మళ్ళీ తీసుకొచ్చాను. 50 to 75 ఖర్చు పెడితే డ్యామేజ్ సరి చేయొచ్చు. నువ్వు చచ్చిపోయావని విన్నాను. సాటర్డే జరిగింది. నేను రింగ్కి వద్దాం అనుకుంటున్నాను. ఓకే, రా చూసుకుందాం. రా దగ్గరికి రా.
అసలు నీకేం జరిగిందిరా? లేదు అదేంటంటే నేను ట్రైన్ అయ్యే ముందు ఫైట్ చేయాలని అనిపించింది. అందుకే మీతో నువ్వు ఉండాలని నాకు ఆశగా ఉంది. ఇది నువ్వే ఉంచుకోవాలని ఆశపడుతున్నాను రాయ్. ష్యూరా? యా నువ్వే ఉంచుకో. నువ్వు లేకుండా పెళ్లిలా ఉండదు. నీ బిడ్డ చూడడానికి వీళ్ళలాగా ఉంటుంది, పర్లేదా? అక్కడికి వెళ్ళి చచ్చిపోకో. కమ్ ఆన్, దాని గురించి నేను ఆలోచించనే లేదు. నువ్వు ఒక పిచ్చోడివరా. తప్పకుండా నేను మిస్ అవుతాను రాయ్. నన్ను టౌన్ నుంచి బయటకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్. ఎప్పుడు హ్యాపీగా ఉండు. యా. అందరూ ఎక్కారా? ఖచ్చితంగా నేను మిస్ అవుతాను. రాయల్ అంటూ ఒక వ్యక్తి మీ జీవితంలో ఉంటే మీరు ఎంతైనా సాధిస్తారు. చైల్డ్ టు మెన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది చాలా వేగంగా జరగడానికి వీడే కారణం. ఆ ఆర్మీని తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. ఈ రాయ్ చేతికి వాళ్ళు గన్నిస్తారంట, ఏం చేస్తాడో ఏంటో. ఇవాళ వెదర్ అప్డేట్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ డాజర్స్ రౌండ్స్ లో దాదాపు 10 to 12 డిగ్రీలోనే క్లైమేట్ మెయింటైన్ అవుతుంది. హ్యూమిడిటీ 48 లో ఉంది. పెద్దగా గాలి లేదు. హాలీవుడ్ నుంచి సాడ్ న్యూస్ వచ్చింది. స్క్రీన్ స్టార్ మర్లిన్ మాన్రో ఈ రోజు చనిపోయారని న్యూస్ వచ్చింది. 36 ఏళ్ళు అయిన ఈ పెద్ద యాక్ట్రెస్ వాళ్ళ ఇంట్లోనే చనిపోయారని వాళ్ళ పని మనిషి సమాచారం ఇచ్చారు. ఇది ఒక సూసైడ్ అని సందేహిస్తున్నారు. స్లీపింగ్ పిల్స్ తీసుకొని చనిపోయారు. తన గ్లామరస్ కెరియర్ ఇంతటితో అంతమించిందని చెప్తున్నారు. ఒక వారానికి 5,000 లెటర్స్ వాళ్ళ ఇంటికి వస్తాయి అంటున్నారు. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో తను ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. తన చైల్డ్హుడ్ టైమ్స్ లో తను సంతోషంగా లేరని చెప్పారు. అడల్ట్స్ అయ్యాక ఎవరిని గ్రాంటెడ్ గా తీసుకోవద్దని చెప్పారు. లోకం మొత్తం ఈ వార్త విన్న తర్వాత ప్రజలు చాలా బాధతో ఉన్నారు. 36 ఏళ్లకే ఈ మరణం చాలా కష్టమైనది. మర్లిన్ ఇలాంటి స్నేహితులు దొరకడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఆవిడ సరిగ్గానే చెప్పారు. ఎందుకంటే నాకు మంచి మిత్రులు దొరికారు, అది చాలా ముఖ్యం. కానీ మంచి స్నేహితులు మళ్ళీ దొరుకుతారని తెలీదు. అసలు నా సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. ఒక మూవీ స్టార్, తనకి ముద్దే పెట్టాను, కానీ ఒక అమ్మాయితో నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ రాయ్ అక్కడ లేడు. తనుంటే ఈ హెసిటేషన్ నాకు అసలు ఉండేదే కాదు. నువ్వు తప్పకుండా ట్రై చేయని చెప్పుండేవాడు. నో గాడ్స్ నో గ్లోరీ అని చెప్పుండేవాడు. అప్పుడే నేను ఆలోచించా, ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు. ఏదైనా చెయ్యాలి, మనసులో పెట్టుకుంటే ఏంటి ఉపయోగం? ఇంకా ఎంతమంది కావాలి మనకి? పరిస్థితి బాలేదు, కానీ నా పేరు మీకు చెప్పబోతున్నాను. నా పేరు నెట్ ఫ్లూ. అలాగా? స్మైల్. ఓకే, స్మైల్. సో నేను తనతో పాటు డేట్ చేస్తున్నాను. చాలా ధైర్యంగా చేస్తున్నాను. తన పేరు చెప్పడమే పెద్ద ధైర్యం అనాలి. రాయ్ నుంచి తర్వాత నాకు ఒక ముఖ్యమైన లెటర్ వచ్చింది. వాడికి చదవడం రాయడం తెలిసిన నాకు అప్పుడే తెలుసు. ఈ సమ్మర్ గురించి ఆలోచిస్తున్నానని చెప్పాడు. బహుశా నేను రాగలనా లేదా, ఉంటానా లేదా ఏమో నాకు తెలియదని రాసి పెట్టాడు. నేను ఇందులో భయపడిన విషయం ఏంటో తెలుసా? నేను తనని అర్థం చేసుకున్నాను. అది కాకుండా తను ఆలోచించడం కరెక్ట్గానే ఉంటుంది. వాడు ఒకవేళ రాకపోతే ఆ తర్వాత ఇక్కడ ఏది జరగదండి.
చాలా పాపం తెలుసా. వెల్కమ్ టు హాలీవుడ్ ప్యాలెస్. ఓ నో, ఆవిడ మా అమ్మ. మర్లిన్, రిచ్ పూల్ వాటర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? దాని అర్థం ఏంట్రా? మీ మీద అలాగే పడుకోవాలని అనిపిస్తుంది. అది ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఏ బాయ్, నీకు అమ్మాయిలతో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. పరిగెత్తు రాయ్, ఇదే బెటర్ అయిన ప్లాన్. డ్యూడ్ ఏం చేస్తున్నావు? రేయ్, జాగ్రత్త జాగ్రత్త రాయ్. చూసుకుంటాను. రాహుల్ నాకు సెట్ అవ్వు. నాలాంటి ఒక అమ్మాయికి ఇంతవరకు ఇంట్రెస్టింగ్ అయిన అబ్బాయి దొరికే అవకాశమే దొరకలేదు. జాక్పాట్. వావ్. కాల్ చేస్తారని చెప్పాను కదా. మర్లిన్, ఆహా, మాట్లాడుకున్న నువ్వే ఆవిడని తీసుకెళ్ళొచ్చు కదా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ మోటరింగ్. బాయ్ బాయ్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. Why does my heart skip a beat?